హ్యాస్ కమ్ అన్న K-డ్రామాని కూడా పోస్ట్ చేస్తున్నాం. అది చూడలేదంటే కూడా వెళ్ళి చూసేసి వచ్చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. సో ఇప్పుడు పిరమిడ్ గేమ్ అన్న K-డ్రామాలోకి అయితే వెళ్ళిపోదామా మరి. స్టార్టింగ్ సీన్లో ఒక స్కూల్ని అయితే చూపిస్తున్నారు. దాంట్లో గర్ల్స్ అంతా గ్రూప్గా నిల్చుకొని అరుస్తున్నారు. ఏంటని చూస్తే ఒక అమ్మాయి చేతిలో నైఫ్ పెట్టుకొని ఏదో మాట్లాడుతుంది. ఇవన్నిటికీ రీజన్ మీరే, మిమ్మల్ని చంపకుండా వదలను అని చెప్తుంది. స్టొమక్ లో కూడా చేయి పెట్టుకుంది, మేబీ గాయం ఏదైనా తగిలిందేమో. సో ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక 3 months తర్వాతకి చూపిస్తున్నారు. స్టార్టింగ్ లోనే మన హీరోయినే కనిపిస్తుంది. తనైతే ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందన్నమాట. సో మ్యామ్ అయితే లేట్ గా వచ్చిన స్టూడెంట్స్ ని తిడుతూ ఉంది. సో మన హీరోయిన్ ని కూడా చూస్తుంది. నువ్వెవరమ్మా కొత్తగా ఉన్నావని అడగడంతో, అవును మేడం, నేను ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చాను అని చెప్తుంది. సరే నువ్వైతే నాతో రా, నేను నీ క్లాస్ టీచర్ దగ్గర వదులుతానని చెప్పి పిలుచుకొని వెళ్తుంది. సో క్లాస్ టీచర్ని అయితే మీట్ అవుతుంది. సోడా బుడ్డి వేసుకో ఉన్న ఇతనే క్లాస్ టీచర్, పేరైతే చాయ్. సో క్లాస్ టీచర్ అడుగుతున్నాడు, నువ్వే కొత్తగా వచ్చిన స్టూడెంటా? అవును సార్, నేనే కొత్తగా వచ్చాను. సరేరా, నీకు నేను క్లాస్ ఏనైతే చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. పక్కనున్న స్టాఫ్ కూడా ఇవన్నీ వింటున్నారు. వాళ్ళైతే కొంచెం భయంతోనే చూస్తున్నారు, ఏంటి క్లాస్ ఏకి జాయిన్ అయ్యిందా అని చెప్పి. సో క్లాస్ టీచర్ చాయ్ కూడా మన హీరోయిన్ ని పిలుచుకొని వెళ్తున్నాడు ఆమె క్లాస్ ని చూపించడానికి. బట్ అన్ని క్లాస్ని మర్జ్ కాకుండా ఈ క్లాస్ మాత్రం సపరేట్గా ఉంది. అంటే పక్కన వేరే ఏ క్లాస్ లేకుండా ఈ బ్లాక్, అంటే ఈమె ఉండపోయే 5th A బ్లాక్ మాత్రం సపరేట్గా ఉంది. మన హీరోయిన్ కి కూడా కొంచెం వియర్డ్ గానే ఉంది. సో క్లాస్ లో వచ్చిన మన హీరోయిన్ గురించి ఇంట్రో ఇవ్వాలి కదా. సో ఆమె గురించి చెప్తుంది, హాయ్ గైస్, నా పేరు బోనా, నేను చాలా స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినా. దానికి రీజన్ మా డాడ్. అండ్ అది ఒకటే కాదు, నేను కూడా నార్మల్గా నేను ఉన్న స్కూల్ నాకు నచ్చకపోతే వేరే స్కూల్లోకి టీసీ తీసుకొని వచ్చి జాయిన్ అయిపోతాను. అందుకనేసి మీరు నన్ను వేరేలా చూడనక్కర్లేదు, నేను ఈజీగా ఫ్రెండ్స్ని పట్టేస్తాను. సో మీరు కూడా నాతో ఫ్రెండ్షిప్గా ఉండండి అని చెప్పి మాట్లాడుతుంది. కానీ మన హీరోయిన్ ఇంత పెద్ద డైలాగ్ కొట్టు కూడా ఇది అవతిరా కామెడీ పీస్ అనేలా వాళ్ళ రియాక్షన్ కూడా ఇవ్వలేదు. సరే అని చెప్పి ఫ్రీగా ఉన్న బెంచ్లో అయితే వెళ్ళి కూర్చుంటుంది. పక్కన ఒక అమ్మాయి అయితే పడుకొని ఉంది. టీచర్ అయితే చెప్తున్నాడు, లేపా పిల్లని అనేసి. ఏమో కూడా తట్టి లేపుతుంది. చూస్తే ఆమె ఒళ్ళు ఫుల్గా గాయాలే ఉంది. సో బోనా అయితే తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నువ్వు నాతో ఫ్రెండ్గా ఉంటావా అని అడుగుతుంది. ఫ్రెండా, నాకు ఫ్రెండ్ అంతా నచ్చదని చెప్పి టెర్రర్గా చెప్తుంది. మన హీరోయిన్ అయితే లుక్ ఇస్తుంది, ఏమిరా ఇది అనేలా. సో హీరోయిన్ అయితే ప్లేస్ అయ్యింది. కొంత సమయానికి కొన్ని స్టూడెంట్స్ కూడా ఆమె దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. ఒక చబ్బీ పాప అండ్ స్పెట్స్ వేసుకొని చూసారా, ఏమైతే క్లాస్ లీడర్ అండ్ పేరైతే షిన్, బట్ మనమైతే క్లాస్ లీడర్ అని పిలుచుకుందాం. సో ఇప్పుడు వీళ్ళకైతే సింగింగ్ క్లాస్. సో అందరూ వెళ్ళి కూర్చుంటున్నారు. స్టూడెంట్స్ అందరూ కంగ్ నానే పాడాలి అని చెప్పి పిలుస్తున్నారు. ఎవరని చూస్తే ఇక్కడ చూసారా, ఈ అమ్మాయి చాలా ఫేమస్ అండ్ మన స్కూల్ ఐడల్ కూడా. సో తనైతే స్టేజ్ పై ఎక్కి మైక్ పట్టుకొని మ్యాజిక్ మ్యాజిక్ అని చెప్పి ఒక పాటనైతే పాడుతుంది. స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తున్నారు అండ్ అది సోషల్ మీడియాస్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన మన హీరోయిన్కి ఒకటైతే బాగా అర్థమైంది, ఈ పాప ఈ స్కూల్కి ఐడల్ అండ్ చాలా ఫేమస్ కూడా అనేసి. సో క్లాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంటికి వచ్చిన మన హీరోయిన్ అయితే వాళ్ళ డాడ్కి మెసేజ్ పెడుతుంది, నాకు ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది డాడ్ అనేసి. సో యాజ్ యూజువల్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్కూల్కి వచ్చి చేరుతుంది. కానీ మన హీరోయిన్కి అయితే ఒక డౌట్ అయితే ఉంది. అన్ని బిల్డింగ్ ఒకటిగా ఉన్నప్పుడు మన క్లాస్ ఏని మట్టం ఎందుకు సపరేట్గా పెట్టాలి? అండ్ రిమైనింగ్ క్లాసెస్లో అంతా కెమెరాస్ని కూడా చూశాను, బట్ మన సైడ్లో ఏ కెమెరాను లేదు. సెక్షన్ ఏ మాత్రం ఏ పాపం చేసిందిరా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. ఇలా మన హీరోయిన్ థింక్ చేస్తూ ఉండగా ఫస్ట్ సీన్లో మన హీరోయిన్ ఒక అమ్మాయితో మాట్లాడుతుంది. బట్ ఆమె కూడా రగ్గడ్గా బదులు చెప్పుంటుంది కదా. ఆమె పేరు యూరి. బై మిస్టేక్ ఒక అమ్మాయి కాళ్ళని అయితే తొక్కేస్తుంది. షూ తొక్కించుకున్న అమ్మాయి ఫేస్ ని చూపిస్తున్నారు. ఈమె పేరు జంగ్ దా. సో మనం షార్ట్ గా జంగ్ అని పిలుచుకుందాం. యాక్చువల్లీ మనం యూరి కావాల్సుకునే ఆ అమ్మాయి కాళ్ళని తొక్కింది. హీరోయిన్ అయితే చూస్తుంది, చాలా తిమురుదా ఈ పిల్లకి అనేసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వచ్చి చూస్తుంది. కానీ మన హీరోయిన్ అనుకునేది తప్పు. మన యూరి ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటుంది. సో మన హీరోయిన్ పక్కనే ఉన్న ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు, నువ్వు ఆ పిల్లతో చేరకు, మన క్లాస్లో ఫేమస్ ఐడిల్ ఉంది చూసావా, ఆమెతో కూడా చేరు అని చెప్పి అడ్వైస్ చేస్తున్నారు. ఇంకొక సైడ్లో బుల్లీ గ్యాంగ్ 3 గర్ల్స్ అయితే ఒక అమ్మాయిని భయంకరంగా కొడుతున్నారు. ఆ దారిలోనే మన హీరోయిన్ కూడా నడిచెళ్తూ ఉంటుంది. తనైతే చూస్తుంది,
ఏంటి ఎవరిని కొడుతున్నారు అని చెప్పి ఆ బుల్లి గ్యాంగ్ వెళ్ళినాక వచ్చి చూస్తే దెబ్బలు తీసుకునింది మన యూరిని. ఏయ్ ఏంటి ఇలా కొట్టినారు, నువ్వు సైలెంట్ గానే ఉన్నావు, టీచర్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు కదా అని చెప్తుంది. వాళ్ళు నీకు హెల్ప్ చేయకపోతే టీసీ తీసుకొని వేరే స్కూల్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇంత పెయిన్ ని భరిస్తున్నావు అని చెప్పి అడుగుతుంది కూడా. యూరి అయితే ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. సరే ఓకే టాబ్లెట్స్ అన్నా తీసుకో, కొంచెం పెయిన్ తగ్గుతుంది అని చెప్పి ఇస్తుంది. తనైతే తీసుకునేటప్పుడు ఆమె హ్యాండ్ని చూపిస్తున్నారు, ఫుల్గా బ్లేడ్ పెట్టి కట్ చేసి పెట్టుంది. సూసైడ్ చేసుకోవడానికి చాలా టైం ట్రై చేసినట్టు కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది, హెచ్ఆర్ పీరియడ్ అయితే స్టార్ట్ అయ్యింది, ఫాస్ట్గా క్లాస్ రూమ్లోకి రండి అని చెప్పి. యూరి అయితే మన హీరోయిన్ దగ్గర చెప్తుంది, ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళు క్లాస్లోకి, లేదంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి. మన హీరోయిన్ కూడా వచ్చి చూస్తుంది. క్లాస్ లీడర్ అయితే బిన్నెకి వచ్చి కూర్చో, మనమందరం పిరమిడ్ గేమ్ ఆడాలి అని చెప్పి. పిరమిడ్ గేమా, నేనెందుకు ఆడాలి అని చెప్పి అడుగుతుంది. కరెక్టే, అది నీ ఇష్టం, కానీ నువ్వు మాతో ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటే ఆ గేమ్ని నువ్వు మాతో ఆడాలి, లేకపోతే యూరికి జరుగుతుంది చూసావా, నీకు కూడా అదే జరుగుతుందని చెప్పి ఒకలా మాట్లాడి బెదిరిస్తుంది. సో వేరే దారి లేదు కదా, మన హీరోయిన్ కూడా ఆ గేమ్ని డౌన్లోడ్ చేస్తుంది. క్లాస్ లీడర్ అయితే ఆ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. దీంట్లో అయితే లెవెల్స్ ఉంది, ABCD అండ్ F. రూల్స్ అయితే చాలా సింపుల్. ABCDలో ఉన్న వాళ్ళైతే సేఫ్, ఎవరైతే Fలో ఉన్నారో అంటే ఏ ఓట్ లేని వాళ్ళు Fలో ఉంటారన్నమాట. సో వాళ్ళని బుల్లీ గ్యాంగ్ అయితే బుల్లీ చేస్తుంది. ఆ వీక్ ఫుల్గాను వాళ్ళని టార్చర్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఏలో చూస్తే ఎక్కువ ఓట్స్ ఉన్న వాళ్ళు ఏలో ఉంటారు, కొన్ని తక్కువ ఓట్స్ ఉన్న వాళ్ళు B, ఇంకొంచెం తక్కువ ఉంటే C, ఇంకొంచెం తక్కువ ఉంటే D, ఒక ఓట్ కూడా లేని వాళ్ళే F. సో ఇప్పుడైతే గేమ్ రూల్స్ మీకు అర్థమైంది కదా. అండ్ ఇంకొక విషయం, ఈ గేమ్ ఎవ్రీ ట్యూస్డేను జరుగుతుంది. సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పడంతో అందరూ ఓటేస్తున్నారు. మన హీరోయిన్ అయితే థింక్ చేస్తుంది ఎవరికి ఓటేద్దామని చెప్పి. మన హీరోయిన్ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇద్దరు గర్ల్స్ అయితే మాట్లాడుంటారు కదా, సో వాళ్ళకి ఓటేద్దామని చెప్పి ఓటేస్తుంది. సో ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. కానీ దీంట్లో షాక్ ఏంటంటే F గ్రేడ్లో ఉన్నది మన హీరోయినే. పాపం ఆమెకి ఒక్క ఓట్ కూడా పడలేదు. సో తనైతే ఓటేసింది కదా, వాళ్ళనైతే చూస్తుంది, ఇలా చీట్ చేశారే అని చెప్పి. మన హీరోయిన్కి అయితే భయం వచ్చేసింది, ఎందుకంటే ఈ బుల్లీ గ్యాంగ్ యూరిని కొట్టేది చూసింది కదా. సో ఆమెకు అర్థమైపోయింది, సో ఈ వీక్ అంతా వీళ్ళ చికెన్ బిర్యానీకి మనమే పెరుగు పచ్చడి అన్నమాట. మన హీరోయిన్ వాళ్ళ డాడ్ వచ్చినట్టుంది. సో ఆయన్ని మీట్ అవ్వడానికి అయితే వెళ్తుంది. వాళ్ళ డాడ్ అయితే అడుగుతున్నాడు, నీకు అన్నీ ఓకేనే కదా అని అడగడంతో, అవును డాడ్ అన్నీ ఓకేనే, బట్ మీరు ఎప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్తారో అని అడగడంతో అతనైతే ఇంకా 1 month ఇక్కడే ఉంటామ్మా అని చెప్తున్నాడు. అరే నైనా, నాకు నువ్వే పాట కట్టేసావు కదరా అని ఎలా మన హీరోయిన్ చూస్తుంది. సో క్లాస్లోకి అయితే వచ్చేసింది, షార్ట్ హెయిర్ పెట్టుకొని గ్రీన్ కలర్ పెయింట్ అయితే కొట్టుకొని చూసారా. ఈమె పేరు జంగ్, ఈమె బుల్లీ గ్యాంగ్లో మెయిన్ లీడ్ అన్నమాట. సో వచ్చిన వాళ్ళైతే పాప మన హీరోయిన్ గుడ్లు ఉతికినట్టు ఉతికి పెడుతున్నారు. భయంకరంగా తన్నులు తీసుకున్న తర్వాతకి బాత్రూమ్కి వచ్చి చెక్ చేసి చూస్తుంది. బయట అయితే గాయాలు కనిపించడం లేదు, కానీ లోపల బాడీ అయితే భయంకరంగా డ్యామేజ్ అయ్యింది. ఇది టీచర్ దగ్గర కంప్లైంట్ చేస్తే కూడా నమ్మదు కదరా అని ఎలా చూస్తుంది. ఇలాంటి టెక్నిక్ ఎక్కడే నేర్చుకున్నారు, ఎంత బాగా కొట్టున్నారు. పాపం అండి మన హీరోయిన్ అగైన్ అండ్ అగైన్ వచ్చి కొడుతున్నారు. ఇప్పుడైతే ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఒక మాట చెప్పింటుంది, అంతే అయిపోయింది. అక్కడే కొడుతున్నారు, భయంకరంగా తన్నులు తీసుకుంటుంది మళ్ళీ. సో ఇప్పుడు ప్రశాంతంగా తిందామని చెప్పి వచ్చి కూర్చుంటే కూడా ఈ జంగ్ మళ్ళీ వచ్చేసింది. రా కార్డ్స్ గేమ్ ఆడదాం, నువ్వు కరెక్ట్ కార్డ్ని పిక్ చేసావంటే నేను నిన్ను బుల్లీ చేయను అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి ఒప్పుకుంటుంది మన హీరోయిన్ కూడా. కార్డ్ కరెక్ట్గా ఎత్తేస్తే చూడండిరా మన హీరోయిన్ అనుకుంటే యాజ్ యూజువల్ కరెక్ట్గా తప్పైన కార్డ్నే పిక్ చేసింది. సో ఆమె అయితే ఒక ట్యాబ్లెట్ ఇస్తుంది, ఇందా ఇది వేసుకో, ఇది ఒక డ్రగ్ అని చెప్పి ఇస్తుంది. మన హీరోయిన్ కూడా వేరేదో లేదు కదా, తనైతే వేసుకుంటుంది. బట్ తను లోపలికి మింగడం లేదు, జస్ట్ యాక్ట్ చేస్తుంది అన్నమాట. మన జంగ్ అయితే కనిపెట్టేసింది, వేసుకోకుండానే వేసుకున్నానని చెప్పి అబద్ధం చెప్తున్నావని అడగడంతో లేదు నేను వేసుకున్నానని చెప్పేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. సో మన హీరోయిన్ కూడా థింక్ చేస్తుంది,
ఎలారా ఎవిడెన్స్ని పట్టడం, ఇక్కడ కెమెరా కూడా లేదు. సరే ఓకే, నేను వీళ్ళు నన్ను కొట్టేటప్పుడు రికార్డ్ చేస్తానని చెప్పి రికార్డింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడ మన జంగ్ అయితే వస్తుంది. తనైతే ఈమెకి సపోర్ట్గా మాట్లాడుతుంది. నువ్వేం భయపడకు, అన్నీ సరైపోతుంది అని చెప్పి. మన హీరోయిన్ కూడా థ్యాంక్స్ జంగ్, నువ్వైనా నాకు సపోర్ట్గా మాట్లాడావు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అండ్ అదే సమయానికి బుల్లీ గ్యాంగ్ అయితే వచ్చేసారు అండ్ ఈమెని కొట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు. బట్ మన హీరోయిన్ తలరాదేమో, ఆమె రికార్డ్ చేద్దామని చెప్పి చేసింది కదా, అదైతే చిక్కునేసింది. ఓహో, ఎవిడెన్స్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నావా, సరే ఓకే, ఇప్పుడు మేము నిన్నేం చేస్తాం చూడని చెప్పేసి భయంకరంగా కొడుతున్నారు. అండ్ డే బై డే ఈ టార్చర్ అనేది ఎక్కువ అవుతుంది. పాపం మన హీరోయిన్ వల్ల తట్టుకొని కావడం లేదు. ఇవంతా చేసి కూడా చాలేదని చెప్పేసి స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నారు, ఈ పిల్లని మీరు టార్చర్ చేయాలి, బాగా టార్చర్ చేసే వాళ్ళకి గిఫ్ట్స్ అయితే దొరుకుతుందని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ఈ బుల్లీ గ్యాంగ్ అయితే. ఈ క్లాస్లో ఉన్న పిల్లలకి కూడా మనసాక్షి లేదు కావచ్చు, మన హీరోయిన్ వెళుతున్న ప్లేస్ అంతా ఆమెను బుల్లీ చేస్తున్నారు. డ్రెస్ ఇడవడం, ఆమె స్కర్ట్ని పైకి ఎత్తడం, జుట్టు పట్టి లాగడం అని చెప్పి ఏదో ఒకటి చేసి టార్చర్ చేస్తున్నారు. కానీ ఈమెకి అని కొంచెం సపోర్ట్గా మాట్లాడేదైతే మన జంగ్ దాన్ని. ఇవంతా నువ్వు ఓవర్కమ్ చేసుకొని వచ్చేవచ్చు, 1 వీకే తర్వాతకి నీకెవరన్నా ఓటేస్తారు, నువ్వు ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి కొంచెం అన్న సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా చూడండి, అందరు గ్రౌండ్లో ఆడుతున్నారు కదా, బట్ ఏమని మాత్రం బుల్లీ చేస్తూనే ఉన్నారు. సో మన హీరోయిన్కి అర్థమైపోయింది, ఈ గేమ్ని మనం బ్రేక్ చేయాలి, దానికి మనకెవరన్నా ఓటేయాలి. ఎవరా అని చూస్తే యూరిని ఎతుకుతుంది. కానీ యూరి అయితే పై నుంచి కింద దూకేస్తుంది. ఏంట్రా చచ్చిపోయిందా అని చూస్తే లేదు, ఆమె జస్ట్ ఇమాజిన్ చేస్తుంది. బట్ అంత ధైర్యం అయితే ఆమెకి లేదు. మన హీరోయిన్ అయితే వెళ్ళి అడుగుతుంది, ఏ యూరి, నువ్వు నాకు ఓటేయి, నేను నీకు ఓటేస్తాను, మన ఈ గేమ్ని బ్రేక్ చేద్దామని చెప్పి మాట్లాడుతుంది. బట్ ఆమె అయితే దీనికి సపోర్ట్ ఇచ్చేటట్టే కనిపించలేదు. ఇప్పుడు నువ్వు ఎఫ్ గ్రేడ్లో నుంచి ఎస్కేప్ అయిపోతావు, కానీ నీ ప్లేస్లో వేరే ఎవరన్నా వచ్చి ఉంటారు, అప్పుడు వాళ్ళు ఈ పెయిన్ని భరించాలి, దానికి నేను ఒకటే భరించుకుంటాను అని చెప్పి మాట్లాడుతుంది. హీరోయిన్ అయితే చూస్తుంది, అంత మంచిదానివే అన్న నువ్వు అనేసి. మన హీరోయిన్ కూడా ఎలానో కన్విన్స్ చేయాలని చూస్తుంది. బట్ యూరి అయితే దారికి వచ్చేటట్టు కనిపించలేదు. నార్మల్గా మన హీరోయిన్ అయితే ఒక సూపర్ మార్కెట్కి వస్తుంది. అతనైతే ఈమె బ్యాడ్జ్ని ఇస్తున్నాడు. ఇంతకు ముందుగా ఒక టైం వచ్చినప్పుడు ఆ బ్యాడ్జ్ని ఇక్కడ పడేసి ఉంటుంది. ఈ సేల్స్ మ్యాన్ని కూడా నోట్ చేసుకోండి, ఇతను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరే. సో నెక్స్ట్ డే వచ్చిన తర్వాత కూడా స్కూల్లో మన యూరినే అడుగుతుంది, ప్లీజే నన్నే పులి చేస్తున్నారు చూడు, ఎలా కొడుతున్నారు, నా వల్ల ఈ పెయిన్ని భరించడం కాదు, నాకు కొంచెం హెల్ప్ చేయే అని చెప్పి అడుగుతుంది. యూరి అయితే పో అని ఎలా రియాక్షన్ ఇస్తుంది. ఇది ఒకటి ఎక్కడరా దొరికింది నా తలరాత అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. అదే సమయానికి మన ఐడల్ గర్ల్ ఉంది కదా, ఆమె అయితే గ్లాస్లో పిరమిడ్ షేప్ గీస్తుంది. ఇది ఎందుకు ఈ పిరమిడ్ షేప్ని గీస్తుంది, మేబీ ఈ గేమ్ని కనిపెట్టింది ఈ ఐడల్ గర్ల్ అని చెప్పి మన హీరోయిన్కి ఈ ఐడల్ పైన అయితే డౌట్ వస్తుంది. ఇంకొక సైడ్లో మన బుల్లీ గ్యాంగ్ని చూపిస్తున్నారు. వాళ్ళ షూని ఎవరో తొక్కుతున్నారు అండ్ ఆ షూ వచ్చి ఒక వైట్ ఎల్లో మిక్స్డ్ అయిన కలర్లో కనిపిస్తుంది. ఫేస్ అయితే చూపించలేదు, ఆమె షూ వరకే కనిపిస్తుంది. మన బుల్లీ గ్యాంగ్కి హెడ్ అన్నమాట. ఆమె అయితే వీళ్ళని బెదిరిస్తుంది. ఈ బుల్లీ గ్యాంగ్ 3 మెంబర్స్ కూడా ఆమె మాటే వింటున్నారు. ఇంకొక సైడ్లో మన హీరోయిన్ని ఒక చబ్బీ గర్ల్ అయితే మీట్ అవ్వడానికి వస్తుంది. ఈమె పేరు డ్యామ్. తనైతే కొంచెం వియర్డ్గానే మాట్లాడుతుంది. ఐస్ కింద కూడా బ్లాక్ సర్కిల్స్ ఎలా ఉంది చూసారా, మేబీ ఈమెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందో ఏమో. స్టోరీ వెళ్ళను చూద్దాం. తనైతే చెప్తుంది, నేను విన్నాను నువ్వు యూరి దగ్గర హెల్ప్ అడిగావు, కానీ యూరి అయితే నీకు హెల్ప్ చేయలేదు కదూ, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు నేను ఓటేస్తాను, నాకు నువ్వు ఓటేయి అని చెప్పి మాట్లాడుతుంది. హీరోయిన్ అడుగుతుంది, ఏంటి ఈ సడన్ చేంజ్ అనేసి. నా ఫ్రెండ్ అయితే నన్ను చీట్ చేసింది, దానికోసమే అని చెప్పి మన డ్యామ్ చెప్తుంది. సరే ఓకే అని చెప్పి వీళ్ళు కూర్చొని కొంచెం అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ మన హీరోయిన్ని బుల్లీ చేయడానికి ఆ బుల్లీ గ్యాంగ్ అయితే వచ్చేసారు. జాంగ్ అయితే ఒక కప్లో వామ్స్ అంతా ఎత్తుకొని వస్తుంది. అదంతా ఎత్తి మన హీరోయిన్ నోట్లో వేసి పట్టి అముకుతున్నారు. ఈసారి టార్చర్ లెవెల్ ఓవర్గా అయిపోయింది. పాపం తనైతే కింద పడి అవన్నిటిని వామిట్ చేస్తుంది.
మన హీరోయిన్ కి అయితే కోపం వస్తుంది, బట్ ఏం చేసేది, ఏం చేయలేకుండా ఉండిపోతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే చాలా స్టైలిష్ గా సిగరెట్ పెట్టుకొని వస్తుంది మన యూరి దగ్గర. ఆల్మోస్ట్ సిగరెట్ అయితే మన యూరి ఐస్ కింద పెట్టేసి ఉంటుంది. బట్ యూరి అయితే చెప్తుంది, ప్లీజ్ నన్ను వదిలేసి, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్తుంది. ఇప్పుడు ఈ స్కూల్ చైర్మన్ దగ్గర చూపిస్తున్నారు. మన హీరోయిన్ ఈ స్కూల్లో జాయిన్ అయి ఉంటుంది కదా, ఎల్లో షూస్ వేసుకుంది కదా ఈ అమ్మాయి. ఆమె చైర్మన్ దగ్గరే చెప్తుంది ఈ పిల్ల ఏ సెక్షన్లో ఉండాలి అని చెప్పేసి. ఆమెకి తగ్గట్టు ఈ చైర్మన్ కూడా జించాంగ్ కొడుతుంది. మన హీరోయిన్ అయితే డీప్గా థింక్ చేస్తుంది, ఈ గేమ్ని స్టార్ట్ చేసింది ఎవరు, దీన్ని ఎలా ఎండ్ చేయాలి అని చెప్పి. బయట నుంచి ఒక హమ్మింగ్ సౌండ్ అయితే మన హీరోయిన్కి వినిపిస్తుంది. ఈ హమ్మింగ్ని ఆల్రెడీ ఎక్కడో వినింది అండ్ స్టూడెంట్స్ కూడా మాట్లాడి ఉంటారు ఒక అమ్మాయి గురించి. ఎవరే పాట పాడినాను చాలు ఇది కూడా కాపీ చేస్తుంది, కాపీ క్యాట్ అని చెప్పి మాట్లాడి ఉంటారు. సో ఒరిజినల్గా ఆ సాంగ్ పాడిన వాళ్ళైతే మన హీరోయిన్కి తెలుసు, బట్ కాపీ క్యాట్ చేసిన అమ్మాయి ఎవరు అని తెలియదు కదా. సో దాన్ని అయితే థింక్ చేస్తుంది. అప్పుడే ఆ ఎల్లో కలర్ షూస్ వేసుకున్న అమ్మాయి మాస్గా ఒక ఎంట్రీ అయితే ఇస్తుంది. మన హీరోయిన్ అయితే ఫస్ట్ ఆమె లెగ్స్ నే చూస్తుంది. ఎవర్రా అని చెప్పి కొంచెం తల పైకి ఎత్తి చూస్తేనే కనిపిస్తుంది అది జంగ్ దా అని. ఎప్పుడు చూసినా సాఫ్ట్గా మాట్లాడిన ఈ అమ్మాయే ఆ బుల్లీ గ్యాంగ్ లీడర్ అన్నమాట. అండ్ ఈ పిరమిడ్ గేమ్ ని క్రియేట్ చేసింది కూడా మన జంగ్ దా. మన హీరోయిన్ అయితే థింక్ చేస్తుంది, ఎవరిదిరా ఈ మెంటల్ది, ఒకవేళ సైకోగా ఉన్నా దీని దగ్గర నుంచి ఎలా మనం తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది. సో జంగ్ దాని చూపిస్తున్నారు. ఇంకా మిగతా ఈమె పేరుని సైకోన్ పెట్టుకుందాం, ఎందుకంటే దానికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. యాక్చువల్లీ మన సైకో వచ్చి చాలా పార్ష్ అయిన అమ్మాయి, రిచ్ ఫ్యామిలీ అన్నమాట. అండ్ ఆమె ఒక మంచి బ్యాలే డాన్సర్ కూడా. ఇవన్నీ బాగానే ఉంది, కానీ అప్పుడప్పుడు నేను చాలా మంచిది అనేలా ఒక యాక్టింగ్ ఇస్తుంది చూడండి, చాలా ఓవర్గానే ఉంటుంది చెప్పాలంటే. ఇప్పుడు కూడా చూడండి, పాపం మన యూరిని పిలిచి ఆమెని టార్చర్ చేస్తుంది. దీన్ని ఎవరన్నా చూసారంటే చాలు ఇక వాళ్ళ కథ కూడా ఓవరే. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చి మన హీరోయిన్కి అయితే హ్యాండ్ ఇస్తుంది. తర్వాతకి మన హీరోయిన్కి చెప్తుంది, ఈ స్టూడెంట్సే ఇంతే, చాలా బ్యాడ్ గర్ల్స్ అని చెప్పి. మన హీరోయిన్కి కూడా తెలుసు ఈ సైకోనే అన్నిటిని చేస్తుంది, ఈ గేమ్ని పెట్టి ఇలా అందరినీ టార్చర్ చేస్తుందని కూడా. బట్ తనేం చేస్తుంది, ఈ సైకో అయితే రిచ్ గర్ల్, ఆమెని టచ్ కూడా చేయను కాదు. సో సైలెంట్ గానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక లేడీ అయితే మన సైకోకి స్లిప్పర్స్ అన్ని చూపిస్తుంది, ఏ బ్రాండ్ బాగుంటుంది ఆ బ్రాండ్ బాగుంటుందని. కానీ ఇది నువ్వంతా ఒక మనిషా, నువ్వంతా నాకు లెక్కే లేదు అనేలా ఆమె పాటికి ఫోన్ చూస్తుంది. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. మన యూరినిదై బెదిరిస్తుంది. యూరి అయితే చెప్తుంది, నన్నేమన్నా చేసుకో, వేరే ఎవరిని టార్చర్ చేయకు ప్లీజ్ అని. వేరెవరన్నా అంటే ఓ ఆ హీరోయిన్ గురించా, కొత్తగా వచ్చిన దానిపైన నీకు ఇంత కేర్ ఎందుకు అని చెప్పి టార్చర్ చేస్తుంది. ఇంకొక సైడ్ లో స్కూల్ ప్రిన్సిపల్ ని చూపిస్తున్నారు. ఆమంతా ఒక ప్రిన్సిపలా అనేలాగా మనకు కూడా అనిపిస్తుంది. టీచర్స్ అందరికి చెప్తుంది, స్టూడెంట్స్ బుల్లీ చేస్తున్నారని మీకు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోకండి, చిన్నపిల్లలే కదా వాళ్ళు సరైపోతారు, జస్ట్ ఫన్ కోసం ఆటాడుకుంటారు, మీరు దాన్ని పెద్దగా తీసుకోకండి అని చెప్తుంది. పాపం మన హీరోయిన్ ఆమెని నీళ్లలో గుడ్డలు ఉతికినట్టు ఉతికి ఆరేసి పెట్టున్నారు. క్లాస్ లీడర్ అయితే చెప్తుంది, టీచర్ వచ్చే టైం అయింది, అందరూ ప్లేస్కి వెళ్ళండి అని చెప్పి. హీరోయిన్ అయితే చూస్తుంది, మీకంతా కొంచెం మనసాక్షి అనేది ఉందా లేదా అనేసి. తనైతే థింక్ చేస్తుంది, హెల్ప్ చేయడానికి ఎవరు లేదు, ఈ సైకో ఏమరా అంటే కొత్తగా గేమ్ కనిపెట్టి టార్చర్ చేస్తుంది. ఇవి ఒక సైడ్ ఉండని అని చూస్తే కూడా టీచర్స్కి కూడా ఇవన్నీ తెలియదు, లేదా తెలిసి కూడా సైలెంట్ గానే ఉన్నారా అని చెప్పి థింక్ చేస్తుంది. ఓకే మన క్లాస్ టీచర్ దగ్గర కంప్లైంట్ చేద్దామని చెప్పి టీచర్ దగ్గరికి అయితే వెళ్తుంది. సార్ని అయితే అడుగుతుంది, సార్ ఎందుకు కెమెరాస్ అయితే పెట్టలేదు అని చెప్పి. ఇంకొక టీచర్, ఎందుకు మా కెమెరాస్, అద్దా మీ క్లాస్ లీడర్ ఉంది కదా, ఆమె గుండు బల్బు కండ్లే చాలు కెమెరాస్కి సరిపోతుంది. ఇలా చెప్తే మన హీరోయిన్ మాత్రం ఏం చెప్తుంది, సరే అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతుంది. క్లాస్ టీచర్ అయితే చూస్తున్నాడు, ఈమె ఏదో చెప్పాలని వచ్చింది బట్ వెళ్ళిపోయింది అని చెప్పి. సో హీరోయిన్ అయితే సర్చ్ చేసి చూస్తుంది ఈ స్కూల్ హిస్టరీ గురించి. దాంట్లో చూస్తే కూడా ఈ బుల్లీ గర్ల్ అండ్ క్లాస్ లీడర్ ఉంది కదా వాళ్ళ ఫొటోసే ఉంది. వాళ్ళకి స్కాలర్షిప్ ఉంది అండ్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కూడా ఎడుతున్నారు. హీరోయిన్కి అయితే అర్థమైపోయింది, కరెక్ట్ రా,
ఈ సైకోతో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కావచ్చు అని చెప్పి ఈమె థింక్ చేస్తుంది. ఇంకొక సైడ్లో మన బుల్లి గ్యాంగ్ అమ్మాయి ఉంది కదా, అదేనండి గ్రీన్ కలర్ హెయిర్ పెయింట్ కొట్టుకొని, ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ అయితే చెప్తుంది డాడీ పైన చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పి ఒక మెసేజ్ అయితే పెడుతుంది. ఇప్పుడు ఒక సోడా బుడ్డి పాప అండ్ ఆమె క్లోజ్ ఫ్రెండ్ ని చూపిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు క్లోజ్ గా ఉంటారు, సో ఓట్స్ కూడా వీళ్ళకే మార్చి వేసుకుంటారు. బట్ మన బుల్లి గ్యాంగ్ హెడ్ కి అయితే తెలిసిపోయింది వీళ్ళిద్దరూ హీరోయిన్ కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి. వీళ్ళిద్దరిలో ఒక అమ్మాయి అయితే మన జంగ్ పిలుచుకొని వెళ్తుంది, రా నీతో మాట్లాడాలి అని చెప్పి. ఇంకొక సైడ్ లో మన హీరోయిన్ అయితే ఈ సైకో దగ్గర సంథింగ్ నోట్ చేస్తుంది. ఏంటో తెలియదు, అది చూవింగ్ అమ్మా లేకపోతే టాబ్లెటో. సో అడుగుతుంది ఏంటది అనేసి. సైకో ఏం చెప్తుందంటే ఇది టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్, బాగుంటుంది, నీకు కావాలా అని అడుగుతుంది. లేదు లేదు నాకొద్దు. సరే ఓకే జంగ్, నేను నిన్నొకటి అడగనా, జస్ట్ మాట వరుసకి ఈ గేమ్ని నువ్వే కనిపెట్టావా, ఇన్ కేస్ నువ్వు కనిపెట్టుంటే ఎందుకు కనిపెట్టుంటావు అని చెప్పి అడుగుతుంది. ఈ సైకో అయితే చెప్తుంది అదా, ఈ గేమ్లో ఎవ్రీ వీక్ ఒకరైతే ఎఫ్ గ్రేడ్లో ఉంటారు కదా, వాళ్ళని మిగతా పిల్లలందరూ బుల్లీ చేస్తారు, బ్లడ్ వచ్చేలా కొడతారు, చాలా చేస్తారు కదా, అవన్నీ చూస్తే నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందా, సో నేను దానికోసమే ఈ గేమ్ని క్రియేట్ చేస్తాను అని ఏమో చెప్తుంది. మన హీరోయిన్ అయితే చూస్తుంది, అబ్బా సైకోతనానికి పీక్స్ లో ఉన్నావు నువ్వు అనేసి. ఇప్పుడు హీరోయిన్ అయితే క్లాస్ కి వచ్చింది. తను వచ్చి రాగానే స్పెట్స్ వేసుకో ఉన్న ఒక అమ్మాయి అని చెప్పాను కదా, తనైతే తిడుతుంది, నీకు హెల్ప్ చేసిన వాళ్ళనే నా ఫ్రెండ్ని ఆ బుల్లి గ్యాంగ్ అయితే పిలుచుకొని వెళ్ళారు, ఇప్పుడు చూడు నీ వల్ల మాకే ట్రబుల్ అని చెప్తుంది. ఏ వెయిట్ చేయి, నేను మిమ్మల్ని హెల్ప్ చేయమన్నానా, మీరు నాకు ఎవరు హెల్ప్ చేయొద్దండి అని చెప్తుంది. ఇవంతా మన డ్యామ్ కూడా సైడ్ లో నిల్చుకొని వింటూ ఉంటుంది. మన హీరోయిన్ అయితే మన యూరి దగ్గరికే వెళ్తుంది. ఏ ప్లీజ్ యూరి, నువ్వు నాకు హెల్ప్ చేయవా అని చెప్పి ఏడుస్తుంది కూడా. సర్లే నాతో రా అని చెప్పి స్పెట్స్ చేసుకున్న అమ్మాయి అండ్ ఆమె ఫ్రెండ్ దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్లీజ్ క్షమించండి, ఇంకొకసారి హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. లేదు మేము హెల్ప్ చేయం, చచ్చేదిగా ఉంటే మీరు చావండి, మమ్మల్ని ఎందుకు చేర్చి చంపుతారని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. హీరోయిన్ అయితే అంటుంది, చూసావు కదా ఇదే లోకం, ఎవరికి ప్రాబ్లం వస్తే వాళ్ళే చూసుకోవాలి, పక్కనున్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేయరు, ఇదెందుకు యూరి నీకు అర్థం కావడం లేదు అని చెప్పి మన హీరోయిన్ అయితే అంటుంది. మన డ్యామ్ కూడా ఆమెని మీట్ అయి అడుగుతుంది, ఏంటి హెల్ప్ చేయడానికి ఎవరైనా దొరికారా అనేసి. లేదు ఎవరు దొరకలేదు, నేనైతే పోతున్నా అని చెప్పి ఈమెయితే వచ్చేస్తుంది. అదే సమయానికి వాళ్ళ ఫాదర్ అయితే మెసేజ్ చేస్తున్నాడు. సరే ఏంటి మ్యాటర్ అని చెప్పి మీట్ అవుతుంది. వాళ్ళ నాన్న అయితే చెప్తున్నాడు, బోనా నువ్వు హ్యాపీగా ఉండు, ఎందుకంటే 2 years మనం ఇక్కడే ఉండిపోతున్నాం, నీకు ఇక ట్రాన్స్ఫర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బాగా చదువుకోరా అని చెప్తున్నాడు. హీరోయిన్కి తలపైన పెద్ద బండరాయి తీసేసినట్టు అయిపోయింది. తనైతే థ్యాంక్స్ నాన్న అని చెప్తుంది. అందరూ ఇప్పుడు ఆడిటోరియంలో ఉన్నారు. మన సైకో అయితే బ్యాలే డాన్స్ వేస్తుంది. ఊరికే చెప్పకూడదండి, చాలా బాగానే ఉంది చూడడానికి. హీరోయిన్ అయితే మెసేజ్ పెడుతుంది యూరికి, ఏ ప్లీజ్ వచ్చాయి, ఈ పొద్దు ఓటింగ్ డే నీకు తెలుసు కదా అని చెప్పి. కానీ మన యూరి అయితే 2 days స్కూల్కే రాలేదన్నమాట. సో ఈ బ్యాలే డాన్స్ అయ్యిందే, ఓటింగ్ అయితే పెడతారు అని చెప్పి టెన్షన్ లో ఫోన్ అయితే కింద పడేస్తుంది. అందరు టేబుల్ ఫ్యాన్ తలకాయ తిప్పినట్టు అందరూ మన హీరోయిన్ చూస్తున్నారు. అండ్ ఈ సైకో చూసారా, ఆమె దానిపైన లుక్ ఇస్తుంది. సో క్లాస్కి వచ్చిన తర్వాతకి మాట్లాడుతున్నారు, ఈ వీక్ కూడా నువ్వే చెక్కావు, సో చికెన్ బిర్యానీ రెడీ, ఏ గన్ను పెట్టి నేను కాల్చి చంపేద్దామని ఉంది, కానీ ఇప్పుడైతే బుల్లెట్ లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు, నెక్స్ట్ వీక్ బుల్లెట్ తెచ్చి నిన్ను చంపేస్తాలే. సో మన హీరోయిన్ ఐడల్ దగ్గర అడుగుతుంది, ఈ పిరమిడ్ గేమ్ ఎవరు కనిపెట్టారు అని చెప్పి. మన ఐడల్ అయితే చెప్తుంది, ఇంకా నాకు కనిపెట్టలేకపోతున్నావా, అలా చూడు అని చెప్పడంతో చూస్తుంది. ఏంటని చూస్తే ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ ఉంది చూసారా, ఆమె కూతురే మన సైకో అన్నమాట. ఇక ఎక్కడి నుంచి వీళ్ళు మన మాట వినేది అని చెప్పి మన హీరోయిన్ అయితే హార్ట్ బ్రోక్ అయిపోతుంది. ఇంకొక సైడ్లో మన సైకో వాళ్ళ ఇంట్లో మీటింగ్ వెళ్తుంది. దాంట్లో మన క్లాస్ లీడర్ అండ్ జంగ్ మన బుల్లి గర్ల్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, వీళ్ళ ఫాదర్స్ అందరూ బిజినెస్ ఫ్రెండ్స్ అన్నమాట. మన సైకో అయితే వాళ్ళ డాడీ దగ్గర చెప్తుంది, ఈసారి స్కాలర్షిప్ కొంచెం తగ్గించాలనుకుంటా, లేకపోతే ఏం చేస్తానో మీకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళ డాడీనే బెదిరిస్తుంది. యాక్చువల్లీ మన జంగ్కి క్లాస్ లీడర్కి మన సైకోతో ఉండాలి అనే ఆశ లేదు, కానీ బిజినెస్ పార్ట్నర్స్ కదా, సో వాళ్ళ డాడీస్ అయితే ఫోర్స్ చేస్తున్నారు,
నువ్వు సైకోతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి. ఇంకొక సైడ్ లో మన హీరోయిన్ అయితే సూపర్ మార్కెట్ కి వచ్చింది. అతనైతే ఒక రైస్ కేక్ ఇస్తున్నాడు. ఈ రైస్ కేక్ రేపటికి అయితే ఎక్స్పైరీ అయిపోతుంది, నువ్వైతే ఏం తిన్నట్టు కనిపించలేదు, సరే ఇందా నువ్వు తిను అని చెప్పి ఇస్తున్నాడు. హీరోయిన్ అయితే దాన్ని తింటూ థింక్ చేస్తుంది, రేపటికి నేను ఉంటానో లేదో నేనే ఎక్స్పైరీ అయిపోతాను అని చెప్పి. నెక్స్ట్ డే స్కూల్లో క్లాస్ టీచర్ ని మీట్ అవ్వాలి అని చెప్పి చూస్తుంది. కానీ మన క్లాస్ లీడర్ ఉంది కదా, ఆమె అయితే అడ్డొచ్చేస్తుంది. సరే బయట వెళ్తున్నాడు కదా, ఇప్పుడు మీట్ అవుదామని చూస్తే ఇప్పుడు కూడా బ్లాక్ చేస్తుంది. క్లాస్ టీచర్ అయితే నోట్ చేస్తున్నాడు, ఈ పిల్ల మన దగ్గర ఏదో చెప్పాలనుకుంటుంది కానీ సమ్ రీజన్ వల్ల చెప్పలేకపోతుంది అని చెప్పి. ఇప్పుడు క్లాస్ లీడర్ అయితే మన హీరోయిన్ దగ్గర చెప్తుంది, నువ్వు చేస్తుంది చాలా తప్పు, ఒకసారి థింక్ చేసుకో అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళందరూ గ్రౌండ్ లో ఉన్నారు అండ్ మన హీరోయిన్ సేమ్ బుల్లీ చేస్తున్నారు. క్లాస్ టీచర్ అయితే అక్కడికి వచ్చి ఎందుకు ఆ అమ్మాయిని అలా చేస్తున్నారు అని అడుగుతున్నాడు. బుల్లీనా, మేము అలా చేయలేదు సార్, మేము క్లాస్మేట్స్ ఊరికే ఆడుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. మన హీరోయిన్ అయితే సార్ నాకు కొంచెం ఫీవరిష్ గా ఉంది, ప్లీజ్ నన్ను కొంచెం హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తారా అని చెప్పి అడుగుతుంది. సరే అని చెప్పి మన టీచర్ కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాడు. అక్కడున్న స్టూడెంట్స్ అంతా ఎందుకో సైకోలా నవ్వుతున్నారు. సో మన హీరోయిన్ కూడా ఇదే కరెక్ట్ టైం, మిస్ అయితే మళ్ళీ దొరకదు అని చెప్పి సార్ ఇలా అంతా చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. వెయిట్ చేయి, నేనైతే రికార్డింగ్ చేసుకుంటా అని చెప్పి రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఈ సైడ్ లో స్టూడెంట్స్ అందరూ ఫోన్ చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అర్థం కాలేదు. మళ్ళీ ఈ సైడ్ లో టీచర్ ని చూపిస్తున్నారు. అతనైతే మన హీరోయిన్ దగ్గర మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళు లైవ్ లో చూస్తున్నారు కావచ్చు, ఈ స్టూడెంట్స్ కి మనసాక్షే లేదు, సైకోలా అవన్నిటిని చూసి నవ్వుతున్నారు. ఇవన్నీ చూసిన మన యూరి ఫాస్ట్ గా వచ్చి డోర్ నైతే తడుతుంది. మన హీరోయిన్ కూడా ఆ టీచర్ ని పక్కకి నెట్టేసి ఫోన్ ని కింద పడేసి వచ్చేస్తుంది. యూరి అయితే ఆ ఫోన్ ని తీసుకొని ఆ డస్ట్బిన్ లో వేస్తుంది అండ్ ఇవన్నిటిని అక్కడున్న లేడీ టీచర్ కూడా చూస్తూ ఉంటుంది. యూరి అయితే అడుగుతుంది, పిచ్చా నీకి, వాడు ఎలాంటి ఫ్రాడో తెలుసా నీకు, వాడి గురించి ఏది తెలియకుండా వాడి దగ్గర నిజాలు చెప్తానని వెళ్ళావు, మెంటల్ దానా అని చెప్పి తిడుతూ ఉంటుంది. వాడంతా ఒక మనిషా, ఆల్రెడీ ఇలానే ఒక పిల్ల అయితే వెళ్ళి చెప్పింది ఇలా బుల్లీ చేస్తున్నారని చెప్పి, కానీ వాడు ఆ అమ్మాయితోనే మిస్బిహేవ్ చేసి వీడియో తీసి వాళ్ళ పేరెంట్స్కి సెండ్ చేసి మనీ తీసుకున్నాడు. అలాంటి ఫ్రాడ్ వాడు. ఈ సైడ్ లో మన సైకో అయితే వాళ్ళ మామ్ దగ్గర మాట్లాడుతుంది, రాను ఈ క్లాస్ టీచర్ చేసేది నాకు ఏది నచ్చడం లేదు, వాడిని కొంచెం సరిగ్గా ఉండమనండి అని చెప్తుంది. ఈ సైకో ఎందుకు ఇలా చెప్తుంది, హీరోయిన్ అలా చేశాడు అని చెప్పి చెప్తుందా లేకపోతే వేరే రీజన్ ఏదైనా ఉందా తెలియడం లేదు. ఇక్కడ మన హీరోయిన్ అయితే యూరిని అడుగుతుంది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, ఎలానా మన ఈ గేమ్ని బ్రేక్ చేద్దాం, ప్లీజ్ యూరి నాకు నువ్వు హెల్ప్ చేయి అని చెప్పి అడుగుతుంది. సో నెక్స్ట్ డే కూడా వస్తుంది. సో ఈ పీరియడ్ అయ్యిందే ఓటింగ్స్, బట్ మన యూరి అయితే స్కూల్కి రాలేదు. పాపం మన హీరోయిన్కి కొంచెం సపోర్ట్గా ఉండిందంటే ఈ యూరి ఒకటే, కానీ ఇప్పుడు ఆ పిల్ల కూడా రాలేదు. సడన్గా డోర్ ఓపెన్ చేసుకొని ఒకరు వస్తున్నారు. ఎవరని చూస్తే మన యూరినే. యూరిన్ చూసిన తర్వాతకే మన హీరోయిన్ ఫేస్లో 1000 వాట్స్ బల్బ్ మండేలా ఒక బ్రైట్నెస్ అయితే వస్తుంది. కానీ దీన్ని చూసిన మన సైకో అయితే కోప్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు యూరి అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరూ మార్చి వాళ్ళకైతే ఓటేసుకుంటారు. మరి ఎఫ్ గ్రేడ్లో ఎవరు ఉంటారు? సో ఓటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. రిజల్ట్ అయితే వచ్చేసింది. ఆశ్చర్యంగా మన హీరోయిన్కి 5 ఓట్స్ అయితే పడుంది. తనైతే షాక్లో ఉంది. మరి ఎఫ్ గ్రేడ్లో ఎవరుంది ఇప్పుడు? హీరోయిన్ అయితే ఎఫ్ గ్రేడ్లో లేదు. మరి ఎవర్రా ఉన్నదని చూస్తే స్పెట్స్ వేసుకొని ఒక అమ్మాయి ఉండింది కదా, ఆ పాపనే. యూరికి అండ్ హీరోయిన్కి షాక్, ఎలారా ఈ అమ్మాయి ఎఫ్ గ్రేడ్లోకి వచ్చింది అండ్ ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఏమని వదిలిచ్చేసింది అని చెప్పి వీళ్ళు షాక్ అవుతున్నారు. సైకో వచ్చి హీరోయిన్ ని మీట్ అవుతుంది. బాగా లక్ ఉంది, ఎస్కేప్ అయిపోయావు, జస్ట్ మిస్ అని చెప్తుంది. హీరోయిన్ అయితే యూరి దగ్గర చెప్తుంది, ఈ గేమ్ ని బ్రేక్ చేద్దాం అనుకుంటే పాపం ఆ స్పెట్స్ వేసుకో ఉన్న అమ్మాయి చిక్కునింది, నాకు అర్థమే కావడం లేదు ఈ గేమ్ ని ఎలా బ్రేక్ చేయాలని చెప్పి యూరి దగ్గర అంటుంది. సరే అని చెప్పి మన హీరోయిన్ ఒకటే థింక్ చేస్తుంది, ఎవరు ఎలా చేస్తే నాకేంటి, ఇప్పటికీ నేనైతే ఎఫ్ గ్రేడ్ లో లేను కదా, సో కొంచెం హ్యాపీగా ఉందామని చెప్పి ఆమె మైండ్ లో అయితే వెళ్తుంది. అలానే ఆమె నార్మల్ గా వచ్చి సూపర్ మార్కెట్ లోకి అయితే వస్తుంది. షాప్ కీపర్ అయితే చూస్తున్నాడు, ఇతని పేరు యూన్, గుర్తు పెట్టుకోండి. తన ఫోన్ లో ప్రమిడ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసింది కదా, సో దానైతే చూస్తున్నాడు. అండ్ మన
హీరోయిన్ కూడా చూస్తున్నాడు. ఇక్కడ కట్ చేసి స్కూల్లో బుల్లి గ్యాంగ్ అయితే స్టార్ట్ చేశారు. పాపం మన సోడా బుడ్డి అమ్మాయి, ఆమెనే ఈ పొద్దు చికెన్ బిర్యానీ వీళ్ళకి. ఇంకొక సైడ్ లో ఈ సైకోని చూపిస్తున్నారు. ఆమె దగ్గరికి ఒక చిన్న పాప క్యూట్ గా పరిగెత్తుకొని వచ్చి అక్క ఆటాడుకుందామా అని చెప్పి అడుగుతుంది. గేమే కదా ఆటాడదాం రా అని చెప్పి చేతిలో లైటర్ ఉంది, దాన్ని పెట్టి ఉడికి పెట్టేస్తుంది. పాపం ఆ పిల్ల అయితే ఏడ్చుకుంటూ వెళ్తుంది. జరిగిందంతా వాళ్ళ గ్రాండ్ మదర్ కి చెప్తే ఆమె ఈమెకన్నా పెద్ద సైకోగా ఉంది, మన సైకోకే సపోర్ట్ ఇస్తుంది కూడా. స్కూల్లో మన డామ్ వచ్చి హీరోయిన్ దగ్గర మాట్లాడితే కూడా ఆమె అయితే మాట్లాడడం లేదు, ఎందుకంటే ఈమె అయితే మన హీరోయిన్ కి ఓట్ ఇవ్వలేదు కదా, దానికోసమే. ఇంకొక సైడ్ లో వాళ్ళ డాడ్ అయితే అడుగుతున్నాడు, ఏమ్మా స్కూల్ అంతా ఎలా పోతుంది, అన్నీ ఓకేనా అనేసి. మన హీరోయిన్ ఏం చెప్తుంది, ఓకే డాడీ అని చెప్తుంది. అతనైతే చెప్తున్నాడు, ఏ ప్రాబ్లం ఉన్నా గివప్ చేయకురా, గివప్ చేస్తే ఏమి రాదు, నువ్వు ఫైట్ చేయాలి అని చెప్తున్నాడు. హీరోయిన్ కూడా థింక్ చేస్తుంది, కరెక్టే కదా, కరెక్టే డాడ్, నేను ఇక ఏది గివప్ చేయను అని చెప్పి నెక్స్ట్ డే నుంచి స్కూల్లో నార్మల్గా ఉంటుంది అండ్ అందరితోనూ నవ్వుతూ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. ఇంకొక సైడ్లో మన యూరి అయితే హీరోయిన్ని హెల్ప్ చేయమని అడుగుతుంది. ఏ పాపమే తనకి మనం హెల్ప్ చేద్దామని చెప్పి అడుగుతుంది. నేనైతే ఏం చేయలేను, ఇప్పటికీ నేను F గ్రేడ్లో లేను కదా, అండ్ ఆమెకి హెల్ప్ చేస్తే నాకేం జరుగునో బాగా తెలుసు అని చెప్తుంది. సో ఇప్పుడు మన క్లాస్ టీచర్ అయితే కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో ఒక మార్క్ షీట్ లా చూస్తున్నాడు. సో గ్రౌండ్ లో వాళ్ళందరూ ర్యాంక్ వైస్ అయితే నిల్చుకో ఉన్నారు, బట్ అది చూడడానికి కూడా ఒక పిరమిడ్ షేప్ లోనే ఉంది. సో మన హీరోయిన్ కి అయితే బాగా తెలుస్తుంది ఈ స్కూల్లో జరుగుతున్న A to Z మన సైకో కంట్రోల్లో ఉంది అనేసి. సో మన హీరోయిన్ అయితే అడుగుతుంది, ఈ యాప్ ని ఎవరు కనిపెట్టింది అని చెప్పేసి. షార్ట్ హెయిర్ గా ఒక అమ్మాయి ఉండదు కదా, ఈమెనే డెవలప్ చేస్తుందన్నమాట. నాకు డౌట్ గా ఉంది, ఈ యాప్ కరెక్ట్ గానే ఓటింగ్స్ అని తీస్తుందా అని చెప్పి. తనైతే చెప్తుంది, ఇది నేను క్రియేట్ చేసిన యాప్, అన్ని కరెక్ట్ గానే ఉంటుంది, కావాలంటే క్రాస్ చెక్ చేసుకో అని చెప్తుంది. హీరోయిన్ కూడా అంటుంది, కరెక్టే, చెక్ చేయాలి, ఈసారి మీరు మీ ఓట్స్ని పేపర్లో రాసేయండి, దాంట్లో వచ్చే ఓట్స్ అండ్ మీరు యాప్లో వేసే ఓట్స్ సేమ్ గా ఉంటే నీ యాప్ గుడ్ అని చెప్తాను. సో మన హీరోయిన్ సడన్ గా ఎందుకు ఇలా ప్లాన్ చేసిందంటే దీన్ని వెనక ఏదో ఉంది ఆమె మైండ్ లో అయితే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఇలా పేపర్ లో ఓట్ తీసుకుంటుంది. హీరోయిన్ అయితే ఈ స్లిప్ అంతా తీసుకొని వెళ్తుంది అండ్ తనైతే చూస్తుంది ఎవరికి ఓట్ చేస్తున్నారనేసి. బట్ ఇదే యాప్ లో ఓటేస్తే అది అయితే కనిపించదు. సో మళ్ళీ స్కూల్లో అయితే బుల్లి గ్యాంగ్ స్టార్ట్ చేశారు. పాపం మన సోడా బుడ్డి అమ్మాయి చిక్కునింది. యూరి అయితే చెప్తుంది, ఇలా చేయకండి, నాకు నచ్చదు అని చెప్పేసి. మన హీరోయిన్ థింక్ చేస్తుంది, కొంచెం సైలెంట్ గా ఉండవే, వాళ్ళ గేమ్ ని ఆడనివ్వు, తర్వాతే కదా నా గేమ్ ప్లే ఉంటుంది అని చెప్తుంది. సరే ఓకే. ఈమె కూడా వెళ్ళి చెప్తుంది, ఇలా చేయకండి అని చెప్పి. ఓ సపోర్టా, రావే నా సపోర్టా పండు, నీకుంది ఈరోజు అని చెప్పి అటాక్ చేయడానికి వస్తున్నారు. హీరోయిన్ అయితే అంటుంది, వెయిట్ చేయి, నేనైతే ఇప్పుడు F గ్రేడ్ని కాదు, నువ్వు నన్ను కొట్టడానికి ఛాన్స్ లేదు అని చెప్పి మన సైకోని అడుగుతుంది. సైకో కూడా అవునవును కరెక్టే కదా, తను ఇప్పుడు F గ్రేడ్ కాదు అని చెప్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే క్లాస్ టీచర్ అయితే వస్తుంది. ఏమైతే అసిస్టెంట్ క్లాస్ టీచర్. సో తను వచ్చి అడుగుతుంది, ఏం వెళ్తుంది ఇక్కడ అనేసి. క్లాస్ లీడర్ అయితే చెప్తుంది, బ్రేక్ టైం అంతా మీరు ఇక్కడ రాకండి, ఎందుకంటే ఇది మా పర్సనల్ స్పేస్ అని చెప్తుంది. ఈ సైడ్ లో మన సోడా బుడ్డి పాప అయితే హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఏమిదా ప్రాబ్లం అని మన హీరోయిన్ అడిగితే తనైతే ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ గేమ్ ని జస్ట్ ఒక మాట వరుసకి స్టార్ట్ చేసింది అయితే మన జాంగ్దా. ఆమెదా గేమ్ ఆడదామా అని చెప్పి ఈ గేమ్ ని స్టార్ట్ చేసి పెట్టుంటుంది. అప్పుడు స్టార్ట్ అయ్యింది, A గ్రేడ్స్ లో ఉన్న వాళ్ళు B గ్రేడ్స్ తో మాట్లాడరు అండ్ Bలో ఉన్న వాళ్ళు C గ్రేడ్స్ తో మాట్లాడరు. ఇలా స్టార్ట్ అయ్యింది ఈ గేమ్. ఆ తర్వాతకి ఆ షార్ట్ హెయిర్ పిల్ల అయితే ఒక యాప్ ని డెవలప్ చేసి పెట్టుంటుంది. అండ్ మీకు కూడా తెలుసు కదా, F గ్రేడ్లో ఉంటే సరిపోయింది, వచ్చే ఓడిపోయేవాడంతా కొడుతూనే ఉంటారు, ఎవరు ఎందుకు ఏమి అని అడగరు కూడా. షాప్కి వచ్చిన తర్వాత రిన్ అయితే అంటుంది, ఈ గేమ్ ని కనిపెట్టింది ఆ సైకోనే, కానీ తనైతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వదు. ఫ్రంట్ యాక్టివిటీస్ అయితే ఎవరో ఒకరు చేస్తారు, కానీ వాళ్ళ వెనక ఉన్నదైతే ఈ సైకోనే అని చెప్పి యూరి కూడా అంటుంది. సూపర్ మార్కెట్ లో ఉన్నాడు కదా యూన్, అతనికైతే వాళ్ళ సిస్టర్ ఊరికే ఫోన్ చేస్తూ ఉంది, ఏమని ఎత్తి అడగచ్చు, బట్ వీడైతే ఏమి అడగడం లేదు. ఇంకొక సైడ్ లో స్పెట్స్ వేసుకోంది కదా
ఈ అమ్మాయి అయితే చాలా పాపం. అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో జాలీగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈమైతే ఒక సైడ్లో నిల్చుకొని చూస్తూ ఉంది. ఈ సైడ్లో మన ఐడల్ అండ్ పక్కన ఒక టామ్ బాయ్ లాగా ఒక గర్ల్ అని చూసారా, వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ బాయ్ కట్ అమ్మ పేరైతే టామీ అని పెట్టుకుందాం, ఓకేనా? సో మన టామీకి అయితే ఐడల్ పైన క్రష్ ఉంది, బట్ డైరెక్ట్గా అయితే చెప్పడం లేదు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఒక క్రష్ అయితే వెళ్తుందన్నమాట. ఇంకొక సైడ్లో మన హీరోయిన్ అయితే క్లాస్ టీచర్ దగ్గర వచ్చి మాట్లాడుతుంది. నీకు బాగా తెలుసు ఆ యాప్ని క్రియేట్ చేయించింది ఇవన్నిటి వెనకాల ఈ సైకో పిల్లదా ఉందనేసి, బట్ ఎందుకు ఆమెతో ఫ్రెండ్గా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది. అవంతా నీకు చెప్పాలని నాకు అవసరం లేదు అని చెప్పి ఏమి మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని మన సైకో కూడా సైడ్లో నుంచి చూస్తుంది, వీళ్ళిద్దరికి ఏం కనెక్షన్ అని చెప్పి. క్లాస్ లీడర్ అయితే జాంగ్ దగ్గర వచ్చి అడుగుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఇవన్నిటికీ భయపడుతూ మనం ఆ సైకో దగ్గర ఒక స్లేవ్స్ లా ఉన్నాం, ఎన్ని రోజులకి అని చెప్పి జాంగ్ దగ్గర అడుగుతుంది. యాక్చువల్గా చూస్తే వీళ్ళిద్దరూ మంచి వాళ్ళే, బట్ వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా, నువ్వు ఆ సైకో రిన్తో ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి కంపల్ చేస్తున్నారు. సో దానికోసమే వీళ్ళిద్దరైతే ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఈ సైడ్ లో మన సైకో అయితే అందరిని బెదిరిస్తూనే తిరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక షార్ట్ హెయిర్ అమ్మాయిని బెదిరిస్తుంది, నేను చెప్పేది చేసేద్దాన్ని వర్క్, దానికి మించి ఎక్స్ట్రాస్ చేసావంటే అయిపోతావు అని చెప్పి ఇప్పుడు కూడా బెదిరిస్తూనే తిరుగుతుంది. సో ఇలా ఈ గేమ్ కి ఏ వైపు నుంచి చూసినా అన్ని వైపుల నుంచి తిప్పుకొని వచ్చి నిలిచేదైతే మన సైకో రిన్ దగ్గరే నిలుస్తుంది. యాక్చువల్లీ ఈమె పేరు జంగ్ దా అని చెప్పింటాను కదా, అది ఆమె ఒరిజినల్ నేమ్ అంట. ఈ డ్రామాలో ఉన్న నేమ్ అయితే రిన్. సో మీరు కూడా సైకో రిన్ అని గుర్తు పెట్టుకోండి. మరి ఇంకొక సైడ్లో మన హీరోయిన్ అయితే ఆ రోజు స్లిప్స్ తీసుకొని వెళ్ళుంటుంది కదా, సో దాంట్లో ముగ్గురిని చూస్తుంది. ఈ ముగ్గురే మన సైకోకి అయితే ఓటేస్తున్నారు. సో ఈమె ప్లాన్ చేస్తుంది, వాళ్ళ ముగ్గురిని కరెక్ట్ చేయాలి, అప్పుడే వాళ్ళు ఆ సైకోకి ఓట్ చేయరని చెప్పి. దాంట్లో ఒక అమ్మాయి అయితే షార్ట్ హెయిర్ ఉంది కదా, ఈమె యాప్ డెవలపర్ అండ్ మంచి హ్యాకర్ కూడా. సో ఆమె దగ్గర ఒక బిట్టేసి పెడుతుంది. అండ్ ఇంకొక పాప తినైతే స్పెట్స్ వేసుకొని ఉంది. అండ్ ఈమెకి పాప్ సింగర్స్ వాళ్ళ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఆమెని కూడా కరెక్ట్ చేసుకుంటుంది. మన యూరిన్ కూడా చెప్తుంది, యూరి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడని చెప్పి. కానీ యూరికి అవన్నీ సెట్ కావడం లేదు. ఈమెని చూస్తేనే పాపం ఆ పిల్లలు అయితే పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ఎందుకని అర్థం కావడం లేదు. మేబీ ఈమె టెర్రర్గా ఉంటుంది కదా, దానికోసం మాట్లాడడం లేదేమో. ఇంకొక సైడ్ లో ఐడిల్ అయితే పడుకొని ఉంది. ఆమెకి ఎండ అయితే తగులుతుందని చెప్పి మన టామీ అయితే అడ్డుగా కూర్చుంటుంది ఎండ తగలకుండా. సో మన హీరోయిన్ నోట్ చేసుకుంటుంది, ఓహో ఇలా కూడా ఒక స్టోరీ వెళ్తుందా అనేసి. ఇక్కడ మన టీచర్ అయితే అందరినీ చూస్తూ ఉంది. బయట చూస్తే హ్యాపీగా ఉన్నట్టే ఉంది, బట్ ఈమెకైతే డౌట్ గానే ఉంది. సో యూరిని పిలిచి అడుగుతుంది, యూరి మీ క్లాస్ లో ఏదైనా బుల్లీ జరుగుతుందా అని చెప్పి. తనైతే చెప్పుదామని వస్తుంది, కానీ ఈ సైకో రిన్ అయితే ఇహిహి అని అక్కడికి వచ్చి నిల్చుకునేసింది. ఇంకెక్కడి నుంచి చెప్తుంది. సో తనైతే సైలెంట్ అయిపోతుంది. సో రిన్ తనిగా తీసుకొని వెళ్ళి బాగా పెట్టి చేస్తున్నారన్నమాట. మన హీరోయిన్ అయితే మెసేజ్ పెడుతుంది, మనం ఎలా అన్నా ఈ హ్యాకర్తో ఫ్రెండ్ అవ్వాలి అని చెప్పేసి. మన హీరోయిన్కి తెలియదు కదా రిన్ అయితే సైకో దగ్గర ఉందనేసి. సో తనైతే మెసేజ్ పెడుతుంది. ఈ సైకో కూడా ఆ మెసేజ్ అన్ని చూసేస్తుంది. ఓహో నాకే పళ్ళం నొడుతున్నారా అని చెప్పి కనిపెట్టేసింది. మన హీరోయిన్ అయితే చూస్తుంది, ఎలా అన్నా ఈ హ్యాకర్తో ఫ్రెండ్ అవ్వాలని చెప్పి. సో యూరి దగ్గర కూడా చెప్తుంది, నువ్వు ఈమెతో ఫ్రెండ్ అవ్వు అనేసి. సో ఆ హ్యాకర్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. సడన్గా చూస్తే ఈ హ్యాకరే మన సైకోకి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో యూరి అయితే చిక్కునింది. ఇంకొక సైడ్లో ఒక అతన్ని చూపిస్తున్నారు. అతనైతే భయంకరంగా కంప్యూటర్లో ఏదేదో చేస్తున్నాడు. ఎవరని చూస్తే ఆ సూపర్ మార్కెట్లో ఒక అతను ఉన్నాడు కదా జూన్ అని, అతను కూడా ఒక బిగ్ హ్యాకరే అన్నమాట. సో ఇది మనకి ఇప్పుడే రివ్యూలు చేస్తున్నారు. ఈ సైడ్లో మన యూరి అయితే చిక్కునింది కదా, హీరోయిన్ అయితే ఫోన్ చేసి చూస్తుంది, ఏంట్రా ఇంకా ఒక రిప్లై కూడా రాలేదని. సరే అని చెప్పి ఫాలో చేసుకొని వెళ్ళి చూస్తే ఈ సైకో దగ్గర చిక్కుకొని ఉంది. మన సైకో అయితే సిగరెట్ పడుతూ హీరోయిన్ పైనే పొగ వదులుతుంది. తనకైతే కోపం వస్తుంది, ఏంటి అలా చూస్తున్నావు, సిగరెట్ పడుతున్నాను అనేసా, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియానే, సో నో ప్రాబ్లం. అండ్ మీరు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుసు, అండ్ మీతో పాటు ఆ సోడా బుడ్డు ఉందని కూడా నాకు తెలుసు. ఇక మీట ఈ ప్లాన్ అంతా స్టాప్ చేసుకోండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పేసి బెదిరించేసి వెళ్తుంది. ఇక్కడైతే ఈ లేడీ క్లాస్ టీచర్ మన హీరోయిన్ వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర వెళ్ళి మాట్లాడుతుంది, సార్ సంథింగ్ బుల్లీ అయితే జరుగుతుంది, మీరు ఏది పట్టించుకోవడం లేదే అని చెప్పేసి. మనకు తెలుసు ఈయన కొడుకే పెద్ద చెతనా కొడుకు అనేసి. మన హీరోయిన్ అయితే ఎతుకుతూ ఉంది, ఎవరైనా మంచి హ్యాకర్ దొరుకుతారా అని చెప్పి.
సో అలా ఎతుకుతూ ఉండగా మన షాప్ కీపర్ ఉన్నాడు కదా, అదేనండి సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు, అతనైతే దొరుకుతున్నాడు. అండ్ అతను ఆల్రెడీ ఒక బిగ్ హ్యాకర్ కూడా. సో అతను ఒక ఫ్లాష్ బ్యాక్ థింక్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఏంటని చూస్తే ఫస్ట్ సీన్లో ఒక అమ్మాయిని అయితే బుల్లీ చేశారు కదా ఈ టీం. సో అలా బుల్లీ చేసి ఆ అమ్మాయిని ఆ స్కూల్లో నుంచే బయటికి తరిమేస్తున్నారు. సో ఆమె అయితే ఒక రూమ్లో ఉంది అండ్ తనైతే చాలా డిప్రెషన్లో ఒకలా మెంటల్లా ఉందన్నమాట. ఇవన్నీ వాళ్ళ బ్రదర్ కూడా థింక్ చేస్తున్నాడు. ఇవన్నీ చూపిస్తూ స్కూల్లో అయితే చూపిస్తున్నారు. మన ఐడల్ అయితే డ్రింక్ తాగేసి సైడ్లో పెడుతుంది అండ్ దానిపైన మన ఐడల్ లిప్స్టిక్ అయితే ఉంది. సో ఈ టామీ కూడా ఎత్తి ఆ జ్యూస్ని తాగుతుంది. దాని వలన ఈమె లిప్స్ కూడా రోజ్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ అయితే కిండల్ చేస్తున్నారు, ఏంటే లిప్స్టిక్ అంతా వేస్తున్నావు కొత్తగా అని చెప్పేసి. ఇది మన సైకో రిన్ కూడా నోట్ చేస్తుంది. సో మన హీరోయిన్ కూడా నోట్ చేసుకుంటుంది. ఓ ఈ రిన్కి అయితే తెలిసి కూడా సైలెంట్గానే ఉంది అని చెప్పి చూస్తుంది. మన ఐడల్ అండ్ ఈ టామీ గర్ల్ వీళ్ళిద్దరూ లవర్స్ లెక్కనే ఉంటారు. సో మన హీరోయిన్ అయితే థింక్ చేస్తుంది, ఈ సైకో దగ్గర ఉన్న అందరినీ మనం ఫ్రెండ్స్ అయితే పట్టలేం, బట్ మనకి కావాల్సింది 3 votes. సో వాళ్ళనైతే మనం ఫ్రెండ్స్గా తీసుకుందాం. అండ్ ఈ సోడా పుడ్డి పాప తనని బుల్లీ చేస్తున్నారు కదా, ఆమెనైతే అలా వదిలేవలసిందే, ఎందుకంటే తను F గ్రేడ్లో ఉంది. వీళ్ళ గేమ్ ఇలా ప్లే చేయని, 1 week తర్వాతకి నా గేమ్ నేను ప్లే చేస్తానని చెప్పి ఈమె థింక్ చేస్తుంది. ఈ సైడ్లో మన బుల్లీ గ్యాంగ్ హెడ్ అయితే ఉంది కదా, తనైతే ఈ సైకో రిన్తో క్లోజ్ అవ్వాలని చూస్తుంది. బట్ రిన్ అయితే దగ్గరికి కూడా రానియడం లేదు. సో వాళ్ళ డాడ్ అయితే అడుగుతున్నాడు, ఏంటి ఆ రిన్తో మాట్లాడినావా అనేసి. ఎందుకా అని చూస్తే మన బుల్లీ గ్యాంగ్ హెడ్ అండ్ ఆ సైకో రిన్ క్లోజ్గా ఉన్నారంటే రిన్ అయితే వాళ్ళ డాడ్ దగ్గర చెప్పును కదా, మీ కాంట్రాక్ట్ని జాంగ్ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వండి అని చెప్తుంది కదా. సో దానికోసమే అడుగుతున్నాడు. తనైతే చెప్తుంది, డాడ్ ఆమె నన్ను పక్కనకి కూడా చేర్చుకోవడం లేదనేసి. దీన్ని విన్న తర్వాతకి వాళ్ళ డాడ్ అయితే భయంకరంగా కొడుతున్నాడు, నిన్ను స్కూల్కి పంపించేది ఎందుకు, నాకు కాంట్రాక్ట్స్ కావాలి, మనం మనీ సంపాదించాలి, దానికోసమే తనతో ఫ్రెండ్గా ఉండని చెప్పి భయంకరంగా కొడుతున్నాడు. ఇదంతా ఏం పేరెంటో నాకు అర్థమే కాలే. ఇంకొక సైడ్లో మన క్లాస్ లీడర్, ఆమెకు కూడా సేమ్ పొజిషనే, వాళ్ళ డాడీ కూడా సేమ్ ఇలానే చేస్తున్నాడు, కాంట్రాక్ట్ ఎక్కడ అని చెప్పి కొడుతున్నాడు. సో ఇవన్నీ ఒక సైడ్లో వెళ్తుంది. అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంది, ఏదో ఒక ట్రాప్లో అయితే చిక్కుకొని ఉన్నారు. లేడీ క్లాస్ టీచర్ అయితే అడుగుతుంది, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పి. మన హీరోయిన్ అయితే థింక్ చేస్తుంది, ఈమె కూడా వాడు చేసినట్టు ఏదన్నా చేస్తే నేనేం చేసేది అని చెప్పి తినైతే సైలెంట్ అయిపోతుంది. సరే ఓకే మా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది కదా, సో వచ్చండి అని చెప్పి ఈమెయితే వెళ్ళిపోతుంది. సో మెయిన్ క్లాస్ టీచర్ అయితే ఒకడున్నాడు కదా, వీడైతే అందరి పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ ఇలా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందని చెప్పేసి. సో దానికైనా ఏర్పాట్లు కూడా ఒక సైడ్ అయితే వెళ్తుంది. మన హీరోయిన్ అండ్ రిన్ అయితే మన సోడా బుడ్డి పాపకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఎందుకంటే ఈ వీక్ ఈమె కదా F గ్రేడ్. సో ఎవరన్నా ఏమైనా చేస్తే ఏం చేసేది, సో దానికోసం వీళ్ళైతే చూసుకుంటున్నారు. అండ్ పక్కన ఒక అమ్మాయి ఉంది చూసారా, ఈ అమ్మాయి పేరు అయితే హైక్. సో ఆమెనైతే బెదిరిస్తున్నారు, నువ్వు ఎవరికి ఓట్ చేస్తున్నావో నాకు బాగా తెలుసు, ఈసారి నువ్వు మాకైతే ఓట్ చేసి సపోర్ట్ చేయాలి, లేకపోతే నువ్వు ఓట్ చేసిన స్లిప్ ఉంది కదా, సో అందరికి చూపించేస్తాను, దానివల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తుంది, బాగా తెలుసు కదా అని చెప్పి బెదిరిస్తుంది. అలానే తిప్పి ఇంకొక సైడ్ లో చూపిస్తే క్లాస్ ఐడల్ అండ్ టామీ గర్ల్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని వెళ్తుందని పెట్టుకోండి పక్క. కట్ చేస్తే సూపర్ మార్కెట్ లో ఒక అతను ఉన్నాడు కదా జోన్, అతన్నైతే చూపిస్తున్నాడు. అతనైతే వాళ్ళ సిస్టర్ ని థింక్ చేస్తున్నాడు, నా సిస్టర్ ఎంత హ్యాపీగా ఉండింది, కానీ ఈ స్కూల్లో జాయిన్ చేశాను, వాళ్ళు బుల్లీ చేసి ఇలా చేసేసారే అని చెప్పి ఇతనైతే ఒక పక్కన చాలా సాడ్ గా ఉన్నాడు. సో ఇలా క్లాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో అందరూ ఇంటికి వెళ్తున్నారు. మన క్లాస్ ఐడల్ అండ్ టామీ కూడా వెళ్తున్నారు. ఈ సైడ్లో మన యూరి అండ్ హీరోయిన్ నడిచొస్తూ ఉండగా ఎవరో ఒకరైతే హుడ్డీ వేసుకొని వెళ్తున్నాడు. వాడిని చేసుకొని వెళ్ళి పడితే అతనైతే మన సూపర్ మార్కెట్లో ఉన్నాడు కదా జూన్, అతనే ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడగడంతో అతనైతే ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు, నా సిస్టర్ని ఈ స్కూల్ స్టూడెంటే బుల్లీ చేశారు, దానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్తున్నాడు. మన హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఏదో ఒకటి చేయాలి, ఆ యాప్ని హ్యాక్ చేయాలని చెప్పి. సో నెక్స్ట్ డే హీరో దగ్గరికి వచ్చి అడుగుతుంది, మీరు నాకు హెల్ప్ చేయాలి, ఆ యాప్ని హ్యాక్ చేయాలని చెప్పి. ఇంకొక సైడ్లో చెప్పాను కదా పాప్ సింగర్స్ అండ్ వాళ్ళ ఫొటోస్ అంటే ఈమెకి చాలా ఇష్టం అని చెప్పి, సాంగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో ఆమె దగ్గర యూరి ఫ్రెండ్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తుంది అండ్ కొన్ని పిక్స్ కూడా ఇస్తుంది, నీకు పాప్ సింగర్ ఐడల్స్ అంటే ఇష్టం కదా తీసుకో అని చెప్పి. తనైతే చెప్తుంది, నాకెందుకు ఇవన్నీ ఇస్తున్నావని.
అంటే నీతో ఫ్రెండ్గా ఉండామని చెప్పి అడుగుతుంది. నువ్వు నాతో ఫ్రెండ్గా ఉండాలని నేనేం అనుకోవడం లేదు అని చెప్పి ఫొటోస్ అయితే తీస్తుంటుంది. తనకి అరబిక్స్ కూడా చాలా ఇష్టం. సో అలా కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పి అరబిక్స్ చేసే వాళ్ళని అయితే ఫోటో తీస్తూ ఉంటుంది. అక్కడున్న ఒక లేడీ అయితే పట్టుకుంటుంది, మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఫోటో తీస్తావా అని చెప్పి. సో యూరి అయితే హెల్ప్ చేస్తుంది కదా, సో ఆమె పైన ఒక సాఫ్ట్ కార్నర్ అయితే వస్తుంది. ఈ సైడ్ లో మన సైకో అయితే యాజ్ యూజువల్ సంథింగ్ చేస్తూ ఉంది. ఏంటని చూస్తే చెస్ గేమ్ ఆడుతుంది. సో నెక్స్ట్ ఎవరిని పొటాటో స్మాష్ చేద్దామని చూస్తుందేమో, వాళ్ళ పేరెంట్స్ కూడా నోట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక సైకోని కనుక్కున్నామే అని చెప్పేసి మన హీరోయిన్ వాళ్ళ డాడ్ అయితే ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఏమ్మా నెక్స్ట్ డే పేరెంట్స్ టీచర్ మీటింగ్ కదా, నేను రావాలా అని చెప్పి. తనైతే చెప్తుంది, డాడ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు రాకుండా ఉండడమే మంచిది అని చెప్పేసి. దీనికైతే డౌట్ వస్తుంది, ఎందుకు ఈమా ఇలా చెప్తుందని చెప్పేసి. సో పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా స్టార్ట్ అయింది. అందరి పేరెంట్స్ అయితే వచ్చున్నారు, కొందరి పేరెంట్స్ అయితే రాలేదు. దాంట్లో మన హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా రాలేదు. సడన్ గా ఒకరైతే ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరు అని చూస్తే మన హీరోయిన్ వాళ్ళ డాడ్. అందరికీ ఒక షాక్, ఎందుకంటే ఇతను ఒక మిలిటరీ ఆఫీసర్ కదా. సో క్లాస్ టీచర్ అయితే వాళ్ళ ఫాదర్ దగ్గర వెళ్ళి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ నిజం ఏంటో చెప్పేస్తుంది. సార్ ఇలా మీ కూతురు చదువుతుంది కదా, ఆ క్లాస్లో అయితే బుల్లీ జరుగుతుంది అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది. అందరి పేరెంట్స్ అయితే షాక్ అయిపోయారు, ఏంటి బుల్లీ జరుగుతుందా అని చెప్పేసి. ఇక్కడ కట్ చేశాక మన హీరోయిన్ అయితే ఐడల్ దగ్గర మాట్లాడుతుంది, నాకు బాగా తెలుసు నీకు అండ్ టామీకి క్రష్ ఉంది అండ్ నీకు ఆ సైకోని కూడా నచ్చదు, బట్ తనైతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, దానివల్లనే మీరిద్దరూ ఆమెకి ఓటేస్తున్నారు, మీరు ఆమెకి ఓటేయకుండా ఉండండి, ఈ గేమ్ని బ్రేక్ చేద్దామని చెప్పి ఈమె చెప్తుంది. సో ఇంకేముంది, ఈ ఐడల్ కూడా ఓకే అని చెప్పేసిందంటే ఈ గేమ్ అనేది బ్రేక్ చేయబడుతుంది. ఈ గేమ్లో ఎఫ్ గ్రేడ్ అనేది మెయిన్, ఎఫ్ గ్రేడే లేకపోతే గేమ్ ఎలా ఆడతారు. సో ఇలా మన హీరోయిన్ అయితే మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు చూపిస్తున్నారు. అలానే వీళ్ళందరూ ఏదో ఒక గేమ్ ఆడుతున్నారు. ఏంటో అని చూస్తే అదొక సోల్జర్ గేమ్ అంట. అండ్ వాళ్ళ దగ్గర డమ్మీ గన్స్ ఉంది అండ్ దాంట్లో అయితే కలర్ బుల్లెట్స్ ఉంటుంది. సో సైకో అయితే చెప్తుంది, ఎవరిపైన 5 కలర్స్ పైకి ఉందో వాళ్ళే ఎఫ్ గ్రేడ్ అని చెప్తుంది. సో వీళ్ళు కూడా మారి మారి ఫైర్ చేసుకుంటున్నారు. బట్ మెయిన్ టార్గెట్ అయితే మన హీరోయిన్ వాళ్ళ టీంకే కదా. సో వాళ్ళపైనే చాలా కలర్స్ అయితే ఉంది. సైకో అయితే చెప్తుంది, నాకు తెలుసు మీ గ్రూపే వస్తుందనేసి. సరే మీలోనే ఫైర్ చేసుకోండి, మీలో ఒకరు ఎఫ్ గ్రేడ్లో ఉండాలి అని చెప్పడంతో నా వల్ల నా ఫ్రెండ్స్ అయితే బాధపడకూడదు, నేనే ఎఫ్ గ్రేడ్లో ఉంటానని చెప్పేసి గన్ తన పైకి చూపించుకొని ఫైర్ చేసుకుంటుంది. సో బుల్లెట్స్ అని ఆమె పైన కదా తగులుతుంది. దీన్ని చూసిన రిమైనింగ్ గ్యాంగ్ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళనే షూట్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా అయితే ఆడుతున్నారు. కానీ మన సైకో ఎదురు చూసింది ఏంటి, ఈ గ్యాంగ్ మధ్యనే కొట్టుకొని చావాలని ఎదురు చూస్తుంది. కానీ వీళ్ళు ఇలా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడితే ఎలా, ఇది ఆమె సైకోతనాన్ని ఇంకా ఎక్కువ ట్రిగర్ చేస్తుంది. సో మన రిన్ అయితే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని థింక్ చేసి చూస్తుంది. ఏంటని చూస్తే ఈమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలానే గేమ్ ఆడి ఉంటారు, కానీ మన రిన్ నే అందరూ టార్గెట్ చేసి ఉంటారు. దీని వలన ఆమె చాలా బాధపడి ఉంటుంది. ఎందుకు నా ఫ్రెండ్స్ అందరూ నన్నే బుల్లీ చేస్తున్నారని చెప్పి ఆమెకి ఆ వయసులోనే కొంచెం పెయిన్ అయితే స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో వీళ్ళు ఇలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే మన టామీకి అయితే నచ్చలేదు. మేబీ ఈ రిన్నే చెప్పిందేమో ఏదైనా ఒకటి చెయ్యనేసి. సో తను అయితే వీళ్ళని అటాక్ చేయడానికి వెళ్తుంది. మన యూరి అయితే బై మిస్టేక్ ఆమెని నెట్టేస్తుంది. కింద పడిన ఆమెకైతే బ్లడ్ వస్తుంది. మేబీ అక్కడ ఏదైనా నెయిల్ ఉండి అది గుచ్చుకునిందేమో, ఈమెకైతే హెవీ బ్లీడింగ్ అయితే అవుతుంది. ఇలా అవడంతో అంబులెన్స్ కి కాల్ చేసి మన బుల్లి గర్ల్ ని హాస్పిటల్లో అయితే పెడుతున్నారు. ఇవన్నీ మన సైకో ఉంది కదా, వాళ్ళ మామ్ కి కూడా తెలుసు. బట్ ఏం చేస్తుంది, అయినా కూడా సైలెంట్ గానే ఉంది. ఇంకొక సైడ్ లో మన రిన్ అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ ని థింక్ చేస్తుంది. ఏంటని చూస్తే వీళ్ళ క్లాస్ టీచరే వీళ్ళకి ఈ గేమ్ అనేది చెప్పించి ఉంటుంది, పిరమిడ్ గేమ్ ని. సో పిల్లలందరూ ఓటేసుకొని ఉంటారు కదా, అలా ఓటేసినప్పుడు ఎఫ్ గ్రేడ్ లో ఉన్నింది అయితే మన రిన్నే. రిమైనింగ్ వాళ్ళైతే ABCDలో ఉంటారు. సో వాళ్ళకైతే మంచి గిఫ్ట్స్ అయితే దొరికి ఉంటుండింది. అండ్ ఎఫ్ లో ఉన్న వాళ్ళకైతే పెనాల్టీ అని చెప్పేసి ఆ పిల్లలు ఈమెని చాలా బుల్లీ చేసి ఉంటారు. దాన్నంతా థింక్ చేసిన మన రిన్ ఇప్పుడు రియాలిటీలో చెప్తుంది, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను బుల్లీ చేశారు,
అది గేమ్ అన్నప్పుడు ఇప్పుడు నేను చేసేది కూడా గేమే కదా, ఇది కూడా ఫన్నే కదా అని చెప్పేసి మా సైకోతనంగా నవ్వుతూ థింక్ చేస్తూ ఉంది. సో నైట్ అయిపోయింది, క్లాస్ టీచర్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు టామీకి అయితే ఏం కాలేదు, తనైతే సేఫే అని. కానీ మన ఐడల్ ఉంది కదా, ఆమెకైతే కోపం ఈ యూరియే ఇలా చేసిందని చెప్పేసి ఆమెనేసి ఉతుకుతూ ఉంది. హీరోయిన్ అయితే అడ్డొస్తుంది, స్టాప్ చేయి ఇవన్నీ. ఐడల్ ఇప్పుడు టామీకి దెబ్బ తగిలింది కదా, నువ్వు వెళ్ళి ఆమెని చూడు అని చెప్తుంది. సరేనేసి ఈమె కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిన ఐడల్ అయితే టామీని చూస్తుంది, తనైతే చాలా ఫీల్ చేస్తుంది. టామీ నీకు ఇప్పుడు ఎలా ఉంది, నువ్వు ఓకేనే కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మన హీరోయిన్ అయితే ఇంకొక సైడ్లో ప్లాన్ వేస్తుంది. మన టామీని అటాక్ చేసింది కదా ఈ బుల్లి గర్ల్, తనకి టీసీ ఇవ్వాలి. సో దానికోసం ఒక ప్లాన్ అయితే చేస్తుంది. సో క్లాస్ రూమ్లోకి వచ్చిన హీరోయిన్ అయితే ఒక చిన్న స్టిక్కీ నోట్లో రాసి పెడుతుంది, ఈ టామీ గర్ల్ని స్కూల్లో నుంచి బయటికి పంపించాలి, అంటే తనకి టీసీ ఇవ్వాలి. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో నాకు ఒక మెసేజ్ చేయండి అని చెప్పేసి. అది కూడా నార్మల్గా మెసేజ్ చేయడం లేదు, దీనికోసం ఒక చిన్న గేమ్ యాప్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారు. సో దాంట్లో అందరూ మెసేజ్ చేసుకుంటున్నారు అన్నమాట. అందరికీ ఓకేనే, ఈ బుల్లి గర్ల్ అయితే ఈ క్లాస్లో ఉండనక్కర్లేదు, తనకైతే టీసీ తీసిచ్చేద్దామని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఇది ఇంటర్నెట్లో వైరల్ కూడా అవుతుంది. సో మన హీరోయిన్ ప్లాన్ చేసిన ప్రకారమే తనకైతే టీసీ అయితే ఇవ్వబడుతుంది. దీన్ని తెలుసుకున్న మన సైకో అయితే వాళ్ళ డాడ్ దగ్గర అరుస్తుంది, ఎవరిని అడిగి ఆమెకి టీసీ ఇచ్చారో నేను ఇమ్మని చెప్పానా అని చెప్పి అరుస్తుంది. వాళ్ళ డాడ్ అయితే చెప్తున్నాడు, మా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది, ఇలానే పెడితే మన స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, అండ్ తన పైన బుల్లీ చేశారని చెప్పే కదా కేసు అయితే బుక్ అయిపోయింది, దీన్ని మనం మార్చలేము, దానికోసమే టీసీ ఇచ్చేసామని చెప్పి అతనైతే చెప్తున్నాడు. కానీ ఈమైతే కన్విన్స్ అయ్యేలా కనిపించడం లేదు. సో మన హీరోయిన్ ప్లాన్ చేసిన ప్రకారమే బుల్లి గర్ల్కి అయితే టీసీ అయితే తీయిచ్చేశారు. కానీ బుల్లి గర్ల్ కూడా పాపమే అండి, తనకేంటి కావాలని చెప్పి చేస్తుందా, వాళ్ళ డాడీ కూడా ఫోర్స్ చేస్తున్నాడు కాబట్టి చేస్తుంది. ఇలా టీసీ వచ్చిందని తెలిసిందే వాళ్ళ డాడీ అయితే భయంకరంగా కొడుతున్నాడు, నేను నిన్ను స్కూల్కి ఎందుకు సెండ్ చేశాను చదువుకోమని, కానీ టీసీ తీసుకొని వచ్చావు కదా అని చెప్పేసి ఎలా కొడుతున్నాడు అంటే భయంకరంగా కొడుతున్నాడు. పాపం అండి మన బుల్లి గర్ల్ కూడా. ఇంకొక సైడ్లో మన సైకో వచ్చి వాళ్ళ మామ్ దగ్గర కూడా అరుస్తుంది, తను ఈ స్కూల్లోకి రావాలి అని చెప్పేసి. కానీ వాళ్ళ మామ్ కూడా సేమ్ వాళ్ళ డాడ్ ఏదైతే చెప్పాడో అదే చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర కూడా చెప్తుంది. ఈ సైకో ఏమంటుందంటే, నీకేం కావాలి నాకు చెప్పు, నేను చేస్తాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక లూజర్గా ఉండకూడదు, ఎప్పుడు ఒక విన్నర్గానే ఉండాలి అని చెప్తుంది. దీన్ని విన్న తర్వాతకి ఏమైందో ఏమో కానీ తన హెయిర్ అయితే కట్ చేసుకుంటుంది. ఇంకొక సైడ్లో ఇవన్నీ ఒక చిన్న యాప్ వల్లే కదా జరిగింది. ఆ యాప్ని క్రియేట్ చేసింది ఎవరా అని చూస్తే సూపర్ మార్కెట్ జూన్ ఉన్నాడు కదా, అతని ఈ యాప్ని క్రియేట్ చేసి పెట్టున్నాడు, ఇది బాగుంటుంది అని చెప్పేసి. ఆ యాప్ ద్వారానే వీళ్ళు ఓటింగ్ చేసి అది చేసి ఇది చేసి మన బుల్లి గర్ల్ని అయితే బయటికి పంపించేశారు టీసీ ఇచ్చి. ఇంకొక సైడ్లో ఈ సైకో రిన్ అయితే ఒక పీడిఎఫ్ని మన యూరికి సెండ్ చేస్తుంది. ఏంటని చూస్తే మన హీరోయిన్ ఉంది కదా, వాళ్ళ డాడ్ ఒక సోల్జర్, వాళ్ళ డాడ్ జాబ్ అలానే ఉండాలంటే నువ్వు హీరోయిన్కి హెల్ప్ చేయకూడదు అండ్ ఆమెతో మాట్లాడకూడదు. ఇన్ కేస్ నువ్వు ఇది ఫాలో అవ్వలేదంటే నెక్స్ట్ టైం ఉంది అతనికైతే జాబ్ పోతుంది అని చెప్పి బెదిరించి ఒక పీడిఎఫ్ పంపించింది. యూరి వాళ్ళ మామ్ అయితే కాల్ చేస్తుంది. పాపం యూరి అయితే భయంకరంగా ఏడుస్తుంది, తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు, బట్ ఏడుస్తుంది. సో నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తున్నారు, యూరి అయితే వస్తుంది కానీ ఎవరితోని మాట్లాడడం లేదు, హీరోయిన్తోనూ మాట్లాడడం లేదు, పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడడం లేదు. ఎందుకన్నా మన సేఫ్టీకి మంచిది అని చెప్పేసి రిన్ ఉంది కదా, ఆమె ఫోన్లో ఒక బగ్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టి ఉంటారు. సో దాని ద్వారా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి మన హీరోయిన్ అండ్ ఆ షాప్ కీపర్ అయితే వింటూ ఉంటారు. అండ్ ఈ బగ్ క్రియేట్ చేసింది కూడా మన షాప్ కీపరే. సో ఇప్పుడు ఆ రికార్డింగ్స్ అన్ని వింటూ ఉన్నారు. ఏంటని చూస్తే ఆమెనే కదా మన యూరిని బెదిరించుంటుంది, నేను చెప్పింది నువ్వు ఫాలో చేయాలి, ఇక మీట మీ హీరోయిన్తోనూ అండ్ వాళ్ళ గ్యాంగ్తోనూ అసలు ఎవరితోనూ నువ్వు మాట్లాడకూడదు అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ డాడ్ షాప్ పోతుంది, దానికి రీజన్ నువ్వే అవుతావని చెప్పి బెదిరించుంటుంది. సో మన హీరోయిన్కి తెలిసిపోయింది కదా, దీని వల్లనే యూరి అయితే మనతో మాట్లాడడం లేదని చెప్పేసి ఆమె కనిపెట్టేస్తుంది. మన హీరోయిన్ అయితే మైండ్ క్యాల్కులేషన్ చేస్తుంది. టోటల్ మెంబర్స్ 25, దీంట్లో
13 మెంబర్స్ని మనం ఓట్ చేయనీయకుండా చేయాలి. అలా ఆ 13 మెంబర్స్ ఓట్ చేయలేదంటే ఈ గేమ్ అయితే బ్రేక్ అవుతుంది. ఆ 13 మెంబర్స్ని ఎలా ఓట్ చేయనీయకుండా చూడాలి, దానికి ఒక ప్లాన్ వేయాలని చెప్పి ఈమె డీప్గా థింక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ బుల్లీ చేస్తున్నారు చూసారా, వాళ్ళని మనం వీడియో ఫోటోస్ అయితే తీసుకోవాలి. అప్పుడే కదా వాళ్ళకి టీసీ ఇచ్చేసి మనం ఈ క్లాస్లో హ్యాపీగా ఉండగలుగుతాం. ఇలా అయితే ప్లానింగ్స్ అయితే భయంకరంగా వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసింది, స్కూల్కి అందరూ వెళ్తున్నారు. అండ్ అక్కడ మన స్కూల్ ఐడల్ ఉంది కదా, ఆమె పర్ఫార్మెన్స్ అయితే ఒకటి వెళ్తుంది. ఊరికే చెప్పకూడదు, తను కూడా చాలా బాగానే డాన్స్ చేస్తూ ఉంది. సో పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్ అవుతుంది. అండ్ అది థర్స్డే కదా, సో ఓటింగ్స్ కూడా జరగాలి. సో అందరూ చూస్తూ ఉన్నారు. ఇక్కడికి మన సూపర్ మార్కెట్ జూన్ ఉన్నాడు కదా, అతను కూడా వచ్చి ఉన్నాడు. అండ్ అదే సమయానికి మన ఐడల్ అయితే పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంది. ఆమెని ఫాలో చేసుకుంటూ ఈ టెడీ బేర్ డ్రెస్ ఉంది చూసారా, దాన్ని అయితే వేసుకొని ఎవరో ఫాలో చేస్తున్నారు. సడన్ గా ఏమైందో తెలియలేదు, తనైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నారు. ఏమని చూస్తే ఆమెని ఒక అతను ఫాలో అయి ఉంటాడు కదా, అది అతనా లేకపోతే ఆడదా అర్థం కాలేదు. బట్ మన ఐడల్ని భయంకరంగా కొట్టి ఉన్నారు. దాని వలన ఆమె సీరియస్ కండిషన్లో ఉంది. సో హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. మన హీరోయిన్కి కోపం వస్తుంది. మన ఐడల్కి దెబ్బ తగిలింది కదా, అది ఒక సైడ్ పెట్టండి. బట్ మన హీరోయిన్కి ఏమంటే, మన హీరోయిన్ వేసిన ప్లాన్ ప్రకారం 13 మెంబర్స్ ఓట్ చేయకూడదు కదా, దాంట్లో ఆ ఐడల్ కూడా ఒకటి. బట్ ఇప్పుడు ఈమెకి ఇలా అయిపోయింది కదా, సో ఓటింగ్ సెక్షన్లో మళ్ళీ ఎఫ్ సెక్షన్ అయితే వస్తుంది. ఇలా వెళ్తే ఈ గేమ్ని ఎలా బ్రేక్ చేసేది, తనకైతే భయంకరంగా కోపం వస్తుంది. సో మన రిన్ దగ్గరికి వస్తుంది. దీనికి అంతటికి కారణం నువ్వేనే రిన్ అని చెప్పేసి ఆమెని అటాక్ చేయడానికి చూస్తుంది. ఇలా అన్నిటికీ రీజన్ నువ్వే, ఇప్పుడు ఈ ఐడల్ గర్ల్ కి ఇలా అవ్వడానికి రీజన్ కూడా నువ్వే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సో మాట్లాడిన తర్వాతకి మన క్లాస్ స్టూడెంట్స్ దగ్గర అడుగుతుంది, మీ అందరికీ బాగా తెలుసు ఈ పిరమిడ్ గేమ్ వచ్చిన తర్వాతకి ఎవరు హ్యాపీగా లేరు. ఈ గ్రేడ్స్ అని చెప్పేసి మన మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ని మీరు మర్చిపోయారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మనం పాస్ట్ డేస్ లో ఎలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ గేమ్ ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ రిన్ అంటుంది. ఇదంతా కరెక్ట్ కాదు, మీరు ఓట్ చేయండి. మీరు చేసే ఓట్ పట్టే ఈ గేమ్ జరగడం ఆగడం మీ చేతిలో ఉంటుంది. ఎవరెవరికి ఈ గేమ్ వద్దు అని అనిపిస్తుందో ప్లీజ్ మీ మొబైల్లో నుంచి ఆ గేమింగ్ యాప్ని డిలీట్ చేసి పడేయండి. సో మన హీరోయిన్ ఇచ్చిన స్పీచ్ విన్న అందరూ వాళ్ళ ఫోన్లో ఉన్న ఆ యాప్ని డిలీట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ డిలీట్ చేశారు. బట్ ఇంకా ఒక్కరి ఓట్ అయితే కావాలి. సో మన రౌడీ గర్ల్ అయితే ఉంది కదా, ఆమె అయితే లేచి నిలిచి చెప్తుంది, నేను ఆ గేమ్ని డిలీట్ చేశానని చెప్పేసి. మన హీరోయిన్ ఏమంటుందంటే, లేదు నువ్వు ఆల్రెడీ టీసీ అయితే తీసుకునేసావు కదా, ఇప్పుడు నువ్వు డిలీట్ చేసినా కూడా వేస్టే. ఏంటి, నేను టీసీ తీసుకున్నానని ఒక్క రీజన్ వల్ల ఈ గేమ్లో లేకుండా వెళ్ళిపోతానా అని చెప్పి కొట్టడానికి చూస్తుంది. బట్ మిడిల్లో మన యూరి అయితే వచ్చేస్తుంది. సో యూరిని చితక్ కొడుతుంది మన రౌడీ గర్ల్ అయితే. అండ్ వీళ్ళు ఇలా గొడవ వేసుకోవడం అయితే లైవ్లో వెళ్తుంది. లైవా, అది ఎలా అని అడుగుతున్నారా? అదేం లేదండి, మన హీరోయిన్ అయితే క్లాస్ లీడర్ని మీట్ అయి మాట్లాడుని ఉంటుంది. ఇలా మనం ఈ గేమ్ని వద్దని చెప్పి బ్యాన్ చేయాలి, స్కూల్ రూల్స్ని మార్చాలి, దానికి నువ్వు హెల్ప్ చేయాలి, ఇలా కెమెరా ఫిక్స్ చేయని చెప్పి మన హీరోయిన్ దగ్గర చెప్పి ఉంటుంది. సారీ, క్లాస్ లీడర్ దగ్గర అయితే చెప్పి ఉంటుంది. సో మన క్లాస్ లీడర్ కూడా ఆ కెమెరాని ఫిక్స్ చేసి పెట్టి ఉంటుంది. అండ్ ఇవన్నిటిని లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తూ ఉంటారు. చేసింది ఎవరని చూస్తే సూపర్ మార్కెట్ అబ్బాయి ఉన్నాడు కదా, అతనే ఇవన్నిటిని లైవ్ స్ట్రీమ్ చేసి పెట్టుంటాడు. అండ్ ఇప్పుడు టీచర్స్ కూడా చూస్తున్నారు ఈ స్ట్రీమింగ్ని. నాట్ ఓన్లీ టీచర్స్, ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు. సో ఇది చూసిన తర్వాతకి టీచర్స్ సైలెంట్గా ఉంటారా ఏంటి? సో అందరూ క్లాస్ రూమ్లోకి అయితే వస్తున్నారు. హెడ్ మాస్టర్ అయితే ఉంది కదా, ఆమె కూడా వచ్చి చూస్తుంది, కెమెరా ఎక్కడ అని చెప్పి ఆ కెమెరాని కిందేసి తొక్కేసి చాలా భయంకరంగా అరుస్తుంది, ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి. మన హీరోయిన్ అయితే చూస్తుంది, ఇవంతా చేస్తేనే కరెక్ట్గా ఉన్నాం అనేలా. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ మన ఐడల్ గర్ల్ని చూడడానికి వచ్చారు. సో ఐడల్కి ఏం కాలేదు, తనైతే సేఫే. యాక్చువల్లీ నిజంగా ఏం జరిగిందంటే, ఆమె వెనక ఒక టెడీ బేర్ బొమ్మ వేసుకొని ఒక గర్ల్ అయితే వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ ఆమె ఒక ఫ్యానే. బట్ దాన్ని అర్థం చేసుకొని మన సూపర్ మార్కెట్లో ఒక అబ్బాయి ఉంటాడు కదా,
వాళ్ళ సిస్టర్ ఆమెని అటాక్ చేస్తుంది. సో దాని వలన ఆ టెడ్డీబేర్ గర్ల్ అయితే మన ఐడల్ పైన అయితే పడిపోయి ఉంటుంది. దాని వలన ఒక చిన్న గాయం తగిలి ఉంటుంది. మన ఐడల్ అయితే సేఫే ఇప్పుడు. సో అందరూ వెళ్తూ ఉన్న సమయం అయితే మన టామీ బయటకు వచ్చి హీరోయిన్కి థ్యాంక్స్ చెప్తుంది. ఇవంతా జరగడానికి రీజన్ నువ్వే, చాలా థ్యాంక్స్, నువ్వు మన స్కూల్లో చాలా చేంజెస్ని తెచ్చేసావు అని చెప్పి అంటుంది. కట్ చేస్తే మన హీరోయిన్ సూపర్ మార్కెట్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన దగ్గరకు వచ్చి అడుగుతుంది మీ సిస్టర్కి ఏమైంది, తను ఓకేనే కదా అనేసి. తనైతే ఓకే. యాక్చువల్లీ ఆమెకి ఐడల్ గర్ల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ స్కూల్లో బుల్లీ చేస్తున్నప్పుడు ఎవరు నా సిస్టర్కి సపోర్ట్ ఇచ్చింది లేదు. కానీ ఆ ఐడల్ గర్ల్ తను చాలా మంచిది, ఆమెనే మా సిస్టర్కి సపోర్ట్ ఇచ్చింది కావచ్చు. ఆమెకి ఏదో ఆపద అని చెప్పి ఈమె వెళ్ళింది. తనైతే సేఫ్గా ఇంట్లో ఉంది అని చెప్పి ఇతనైతే అంటున్నాడు. ఇంకొక సైడ్లో ఈ మ్యాటర్ అన్నీ అందరి పేరెంట్స్కి తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళు లైవ్ పెట్టారు కదా, సో అందరూ చూసేశారన్నమాట. మన హీరోయిన్ పేరెంట్స్, యూరి వాళ్ళ పేరెంట్స్, సైకో రిన్ ఉంది కదా వాళ్ళ పేరెంట్స్ కూడా చూశారు. బట్ దీంట్లో హైలైట్ ఏంటో తెలుసా, వాళ్ళ గ్రాండ్ మదర్ ఇప్పుడు కూడా ఏమంటుందంటే రిన్ కుట్టి నేను నీకేం చెప్పాను, నువ్వు ఏమన్నా చేసుకో బట్ ఏది బయటికి రాకూడదు అని చెప్పాను కదా, ఏంటి ఇది అని చెప్పి ఇప్పుడు కూడా ఈ సైకోకే సపోర్ట్ ఇస్తుంది. ఇంకొక సైడ్లో హీరోయిన్ వాళ్ళ డాడ్, అతనైతే అడుగుతున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్నన్నిటి వెనుక నువ్వు కూడా ఉన్నావా ఏంటి అని చెప్పేసి. ఈ సైడ్లో మన యూరి వాళ్ళ మామ్ అయితే కుక్ చేస్తూ ఉంది. వాళ్ళ మామ్కి కూడా తెలుసు యూరికి జరిగింది అన్యాయం అనేసి, బట్ ఏమీ చెప్పలేదు. తనైతే ఏడుస్తూ కుక్ చేస్తూ ఉంటుంది. యూరి అయితే వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది. సో ఇద్దరు ఏడ్చుకుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఈ సైడ్లో స్కూల్లో చూపిస్తున్నారు మన సైకో రిన్కి సపోర్ట్ ఇచ్చారు కదా, ఆ 3 గర్ల్స్ని హోమ్కి స్కూల్కి రమ్మని ఆర్డర్ వేసి ఉన్నారన్నమాట. మెయిన్గా మన చబ్బీ గర్ల్ తనైతే వాళ్ళ మామ్ దగ్గర చెప్తుంది. బట్ వాళ్ళ మామ్ నేను ఎందుకు రావాలి, నేను రాను అని చెప్తుంది. తనైతే అడుగుతుంది నేను రిచ్గా పుట్టలేదు, నువ్వు రిచ్గా ఉనింటే నేను ఎందుకు ఇలా ఉనింటాను, నేను నార్మల్గానే ఉనింటాను, ఇవన్నిటికి రీజన్ నువ్వే మామ్ అని చెప్పి ఈమె ఒక సైడ్ అయితే అరుస్తూ ఉంటుంది. ఈ సైడ్లో మన యూరిని చూపిస్తున్నారు. ఆమె అయితే ఒక లైటర్ని తీస్తుంది. ఈ లైటర్ ఎవరిదో తెలుస్తుందా, ఇది సైకో రింది. సో దాన్ని తీసుకొని వచ్చి రిన్ దగ్గర అయితే పెడుతుంది. ఇది ఇంత వైరల్గా వెళ్ళడానికి రీజన్ ఏంటో తెలుసా రిన్, నువ్వు నీ సైకోతనం. ఈ సైడ్లో మన రిన్ అయితే వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర చెప్తుంది నేను ఇలా అబ్రాడ్కి వెళ్ళిపోతాననేసి. గ్రాండ్ మదర్ అయితే చెప్తుంది నువ్వు ఒక లూజర్ అని చెప్పి. తనైతే హక్ చేసుకొని థ్యాంక్ యూ గ్రాండ్ మా అని చెప్తుంది. ఇంకొక సైడ్లో రిన్ ఉంది కదా వాళ్ళ మామ్ని చూపిస్తున్నారు. వాళ్ళ మామ్ అండ్ మన రౌడీ గర్ల్ ఉంది చూసారా, వాళ్ళ డాడీ, వీళ్ళిద్దరూ అఫైర్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇంకొక సైడ్ స్కూల్లో అయితే చూపిస్తున్నారు. ఇప్పుడైతే సెక్షన్స్ అన్నీ తనిగా లేదు, అన్నిటినీ ఒకటిగా చేసేసారు. సో దూరంగా అలోన్గా ఉండింది మన క్లాస్ స్టూడెంట్సే కదా, సో వాళ్ళని కూడా ఒకటిగా వదిలేశారన్నమాట. సో ఇప్పుడే అన్నీ కొంచెం నార్మల్ అవుతుంది. అందరూ క్యాంటీన్లో కూర్చొని నెమ్మదిగా తింటూ ఉన్నారు. అండ్ మన హీరోయిన్కి ఈ మ్యాటర్ వస్తుంది. ఏంటని చూస్తే మన సైకో రిన్ అయితే అబ్రాడ్కి వెళ్తానని చెప్పి ఒక మ్యాటర్ ఉంటుంది కదా, సో అదే తను చేయాల్సిందంతా చేసేసింది రిన్. సో ఇప్పుడైతే హ్యాపీగా పడుకొని ఉందన్నమాట. స్కూల్లో కూడా టీచర్స్ అందరూ అపాలజీ అడుగుతున్నారు పేరెంట్స్ దగ్గర. ఇలా బుల్లీ జరగడానికి మేము కూడా ఒక రీజన్ అయిపోయాం, బట్ ఇక్కడ నుంచి అలా ఏది జరగదు, వి ప్రామిస్ యూ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అండ్ అక్కడ ప్రెస్ పీపుల్స్ కూడా ఉన్నారు. మన హీరోయిన్ యూరి థింక్ చేస్తున్నారు అవును ఈ సైకో నిజంగానే అబ్రాడ్కి వెళ్ళిపోయిందా అని చెప్పేసి. అలానే థింక్ చేస్తూ బయటకు వచ్చి చూస్తే కళ్ళ ముందు వచ్చి నిల్చుకుంటుందా, ఏంటి నువ్వు వెళ్ళలేదా అని అడగడంతో వెళ్ళాలి, బట్ దానికి ముందు మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పాలని చెప్తుంది. సో వీళ్ళిద్దరిని ఫస్ట్ వీళ్ళందరూ ఒక క్లాస్లో ఉన్నారు కదా, అక్కడికైతే పిలుచుకొని వెళ్తుంది. నేను ఆర్ఫనేజ్లోనే పెరిగాను, నేను నా సీక్రెట్స్ అన్నీ ఈ యూరికి చెప్పాను. కానీ ఈ యూరి ఏం చేసింది, నా సీక్రెట్స్ అన్నీ ఆ స్టూడెంట్స్కి చెప్పేసింది. ఆ స్టూడెంట్స్ నన్ను బుల్లీ చేశారు, వాటర్ గన్తో కొట్టడం, నా బ్యాగ్ని తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేయడం అని చెప్పి చాలా రకాలుగా నన్ను బుల్లీ చేశారు. కానీ ఈ యూరి ఒక్కసారి కూడా నాకు హెల్ప్ చేయలేదు. అక్కడున్న స్టూడెంట్స్ కూడా నువ్వు ఒక ఆర్ఫనే కదా,
నిన్ను కొట్టినా కూడా ఎవరు నీకు హెల్ప్ చేయడానికి రారు అండ్ మమ్మల్ని ఎవరు వచ్చి క్వశ్చన్ చేయరు కదా అని చెప్పి చాలా బుల్లీ చేశారు. యాక్చువల్లీ మన యూరికి హెల్ప్ చేయాలని అని ఉంటుంది, బట్ తనకి చిన్న భయం. ఎందుకంటే రిన్కి హెల్ప్ చేస్తానని నేను వెళ్తే నా తలపైన నేనే బండ్రా వేసుకున్నట్టు లెక్క అని చెప్పేసి ఈమె సైలెంట్ అయిపోతుంది. కానీ ఇదే మన సైకో రిన్ స్టార్టింగ్ స్టేజ్. తనకి చిన్న వయసులో నుంచే ఇది ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దాన్ని పట్టించుకోవడానికి ఎవరు లేరు కదా, సో తన సైకోతనం దీంట్లో నుంచే పెరుగుతూ ఉండాది. ఇవన్నిటిని చేసిన ఈ యూరిని నేను ఎలా అంత ఈజీగా వదిలేస్తాను అని చెప్పి తన చేతిలో లైటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేస్తుంది. ఏంటని చూస్తే ఆల్రెడీ మన సైకోరిన్ ఆ ప్లేస్ ఫుల్గాను పెట్రోల్ పోసి పెట్టుని ఉంటుంది. సో దాని వలన అక్కడ ఫైర్ అయి పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. మన హీరోయిన్ అయితే వెళ్ళిపోదామని చెప్పి అంటుంది, బట్ యూరి అయితే ఆమెకి హెల్ప్ చేయాలని చెప్పి మన సైకోరిన్ని సేఫ్ చేస్తుంది. సో అక్కడ ఫైర్ అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది, అందరూ సేఫ్ అన్నమాట. అండ్ ఇక్కడ స్కూల్లో చూస్తారా, మళ్ళీ మన హీరోయిన్ పైనే అన్నీ వచ్చి ఉన్నది. ఏంటని చూస్తే మన హీరోయిన్ ఈ రిన్ని ఒక సైడ్లో పుష్ చేసి ఉంటుంది కదా, సో దాన్ని పెట్టుకొని అందరూ మన సైకో కాదు చేసిందండి హీరోయిన్ అని చెప్పి ఈమె పైన వస్తుంది. మనకు కూడా అనిపిస్తుంది ఇదేమిరా కష్టకాలం వచ్చింది మన హీరోయిన్కి అని చెప్పి. ఇంకొక సైడ్లో పాస్ట్ మన సైకో రిన్కి ఇలా జరగడానికి రీజన్ ఏంటి, తన చిన్న వయసులో ఈ పిరమిడ్ గేమ్ అని చెప్పి వాళ్ళ టీచర్ చెప్పించి ఉంటుంది. అండ్ దాంట్లో F గ్రేడ్ E గ్రేడ్ అని చెప్పేసి వీళ్ళు బుల్లీ చేయడానికి స్టార్ట్ చేస్తుంటారు. అక్కడ ఎఫెక్ట్ అయిన అమ్మాయే ఇప్పుడు ఇలా మారి నిల్చుంది. ఇప్పుడు మనకి మెయిన్ స్టోరీ అయితే తెలియాలి కదా, ఎలా మన రిన్ ఇంత పెద్ద ఫ్యామిలీలో జాయిన్ అయిందనేసి. సో ఒకరోజు స్కూల్లో అయితే డాన్స్ కాంపిటీషన్ అయితే పెట్టున్నారనమాట. అప్పుడు హోస్ట్గా వచ్చిందే మన ఓల్డ్ లేడీ. అప్పుడు ఈ ఓల్డ్ లేడీ మన రిన్ని చూసుంటుంది. రిన్ ఐస్లో ఏదో ఒక స్పార్క్ ఉంది. ఆ స్పార్క్ నాకు చాలా నచ్చింది. తనని చూస్తూ ఉన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. నా చిన్న వయసులో నేను ఎలా ఉన్నానో తను కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళే మన రిన్ని దత్తకి తీసుకొని ఉంటారు. దత్తకి తీసుకున్నప్పుడు మన రిన్ చాలా బాగానే ఉంటుంది, మంచి పిల్లగానే పెరుగుని ఉంటుంది. బట్ వాళ్ళ మామ్కి అయితే నచ్చుండదు. సో తనైతే అవాయిడ్ చేస్తుంటుంది. అండ్ స్కూల్లో కూడా నువ్వు బాగా చదవడం లేదు అని చెప్పి చెప్పుంటారు. దాని వలన మన రిన్ అయితే ఫోకస్ చేసి ఉంటుంది. కొంచెం ఫోకస్ కాదండి, చాలా వెరితనంగా చదవడానికి స్టార్ట్ చేసి ఉంటుంది. తను పెరుగుతూ ఉండగానే తనతో పాటు ఈ సైకోతనం కూడా పెరుగుతూ ఉండాలి. బట్ దీన్ని ఎవరు పట్టించుకోలేదు. తను పెరిగి పెద్ద పిల్ల అయ్యాక అందరినీ కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేసింది. దీన్ని చూసిన గ్రాండ్ మదర్ హ్యాపీయే, కానీ వాళ్ళ మదర్ అయితే భయపడింది. ఇది నెక్స్ట్ ఎక్కడికి లీడ్ అవుతుందో అని చెప్పేసి. పాస్ట్ కట్ చేస్తే ప్రెసెంట్లో మన ఐడల్ అయితే ప్రెస్ ముందుంది. తనైతే నిజమంతా చెప్పాలనుకుంటుంది. ఇవన్నిటికీ రీజన్ మన హీరోయిన్ కాదు, ఆ సైకో రిన్ అని చెప్పేసి. అండ్ ఇంకొక సైడ్లో క్లాస్ టీచర్ని బయటికి తరిమేస్తుంటారు చూసారా, ఆమె దగ్గర చూపిస్తున్నారు. ఆమె దగ్గరికి ఒక లేడీ అయితే ఫుటేజ్ ఇస్తానని చెప్పి వచ్చింది. ఏంటని చూస్తే ఇలా హీరోయిన్ని బుల్లీ చేసుంటారు. సో దాన్ని ఈమె వీడియో తీసి పెట్టుకొని ఉంటుంది. ఆ వీడియో అయితే షేర్ చేస్తుంది. అండ్ ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో దీని వలన మన హీరోయిన్ అయితే సేఫ్ అవుతుందన్నమాట. అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ సైడ్లో నుంచి నిజాన్ని చెప్పడానికి స్టార్ట్ చేస్తున్నారు. అవును, ఇవన్నిటికీ రీజన్ ఆ సైకో రిన్నే అని చెప్పేసి. మన ఐడల్ అయితే ఆ పాపకి మెసేజ్ చేసి ఉంటుంది. అదేనండి, సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు కదా, అతని చెల్లెలకి నేను నిన్ను మిస్ అవుతున్నానని చెప్పేసి. ఆ మెసేజ్ చూసిన తర్వాతకి ఈమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నాడు, ఇక నువ్వు భయపడనక్కర్లేదురా, నీకు ఏదైతే జరిగిందో అవన్నిటినీ బయటికి చెప్పు, సపోర్ట్గా నేను నీకున్నాను, సరేనా. సో వాళ్ళ బ్రదర్ కూడా రికార్డ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాడు, నీకు ఏదైతే జరిగిందో అవన్నీ చెప్పు అనేసి. సో ఈమె కూడా చెప్పడానికి స్టార్ట్ చేస్తుంది. నేను తెలియకుండా తన షూని తొక్కేశానని చెప్పి నన్ను బుల్లీ చేయడానికి స్టార్ట్ చేసింది. ఇదంతా ఒక రీజనా అని చెప్పి నాకు అనిపించింది. సరే అని చెప్పి టీచర్ దగ్గర కంప్లైంట్ చేశాను.
కానీ వాడు నన్ను అబ్యూస్ చేశాడు అని చెప్పి భయంకరంగా ఏడుస్తూ ఉంది. వాళ్ళ బ్రదర్ కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మన యూరి అయితే హీరోయిన్కి కాల్ చేసి చెప్తుంది, ఫస్ట్ డే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు రిన్ని మీట్ అయ్యాను. ఆ రోజు తను నన్ను చూసి అడిగింది, నువ్వు నేను ఒకటిగా చదువుకున్నాం కదా అనేసి. నాకు చాలా హ్యాపీగా ఉండింది, నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేసింది కదా అని చెప్పేసి. సరే ఓకే, నేను తర్వాతకి చూస్తానని చెప్పి నా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాను. ఆ రోజు తను ఆలోచించింది, ఇది ఎలా హ్యాపీగా ఉంటుంది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నన్ను బుల్లీ చేసినప్పుడు సైలెంట్గా ఉండింది, కానీ ఇప్పుడు దీనికి ఈ ఏజ్లో ఇన్ని ఫ్రెండ్సా, నేను వదలను. ఇలా థింక్ చేసింది ఆ సైకోరిన్. హీరోయిన్ అయితే థింక్ చేస్తుంది, ఈ సైకోరిన్ని ఎలా ఎండ్ చేయాలో అర్థం కాలేదనేసి. ఇంట్లో వచ్చినాక వాళ్ళ డాడీ అయితే చెప్తున్నాడు, నేను నిన్ను నమ్ముండాలి, కానీ ఒక ఫాదర్గా నేను నా బాధ్యతని కంప్లీట్ చేయలేదు కదా, ఐఎమ్ రియల్లీ సారీ రా అని చెప్పి వీళ్ళిద్దరైతే ఒకటైపోతున్నారు. ఈ సైడ్లో స్కూల్లో చూపిస్తున్నారు, తప్పు చేసిన టీచర్స్ అందరికీ శిక్ష పడాలి కదా. సో సిఐడి అయితే ఇన్వెస్టిగేట్ చేస్తుంది. టీచర్స్ పైన చాలా మిస్టేక్స్ ఉంది అండ్ వాళ్ళు అబ్యూసివ్గా కూడా బిహేవ్ చేశారని చెప్పేసి అందరినీ లాక్ చేసి జైల్లో అయితే వేస్తున్నారు. ఈ సైడ్లో మన బుల్లీ గర్ల్ పాపం అండి, ఆమెని వాళ్ళ డాడ్ కొట్టేది చూస్తే అందరూ భయపడతారు, అంత భయంకరంగా కొడుతున్నారు. అండ్ ఈమె కూడానే ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా, తనకైతే మెంటల్ పట్టిపోయిందని చెప్పేసి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇంకొక సైడ్లో చబ్బీ గర్ల్, ఆమెని కూడా స్కూల్లో నుంచి తీసేశారు. క్లాస్ లీడర్ మాత్రం ఏంటి, తను కూడా తన పైన కూడా ఏదో ఒకటి చెప్పేసి ఆ స్కూల్లో నుంచి టీసీ ఇచ్చేశారు. ఇప్పుడు హీరోయిన్ క్లాస్ లీడర్ అయితే కూర్చొని మాట్లాడుతున్నారు, నేనైతే ఇక్కడ ఉండబోవడం లేదు, నేను సియోల్కి వెళ్ళి చదువుకోబోతున్నాను. హీరోయిన్ కూడా మంచి డిసిషన్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ లీడర్ అని చెప్తుంది. ఇప్పుడు లీడర్ అయితే వాళ్ళ డాడ్ దగ్గర చెప్తుంది, నేను ఇలా సియోల్కి వెళ్ళి చదువుకోవాలనేసి. వాళ్ళ డాడ్ అయితే నో అని చెప్తున్నాడు, నేను మీ కింద అయితే చదవబోవడం లేదు, నేను నా ఓన్ డిసిషన్ తీసుకుంటానని చెప్పేసి ఈమైతే మాట్లాడుతుంది. ఇంకొక సైడ్లో సైకో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రెస్ ముందుకి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. ఈ సైకో రిన్ అయితే మా బయాలజికల్ డాటర్ కాదు, మేము తనని ఆర్ఫనేజ్లో నుంచే దత్తగా తీసుకున్నామని చెప్పేసి. సరే మన సైకో రిన్ ఏందా అయ్యింది అని చూస్తే తనైతే హాస్పిటల్లో ఉంది, బ్లాస్ట్ జరిగింది కదా, తర్వాతకి హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. ఇప్పటికీ మన సైకో రిన్ పక్కన ఎవరు లేదు. యాక్చువల్లీ తనని చూస్తేనే పాపంగా ఉందండి, ఎందుకంటే తనకి చిన్న వయసులో నుంచి ఎవరు సపోర్ట్గా ఉండింది లేదు కాబట్టి తను ఇలా మారిపోయింది. అంతేకాని తను చాలా బ్యాడ్ గర్ల్ అని మనం ఫిక్స్ అవ్వకూడదు. సో డేస్ వెళ్ళడంతో అందరూ నార్మల్ అవుతున్నారు. స్కూల్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోయింది, అంటే వేరే ఒక కంపెనీ అయితే తీసుకునేసిందన్నమాట. సో మన హీరోయిన్ అయితే నడిచి వెళ్తూ ఉండగా ముగ్గురు స్టూడెంట్స్ ఒక అమ్మాయిని బుల్లీ చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని మన హీరోయిన్ కూడా చూస్తుంది. ఇంతకు ముందుగా చూసినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటుంది, కానీ ఈ టైం నేను అలా ఉండను అని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వీళ్ళిద్దరూ వెళ్తున్నారు, అంటే మన హీరోయిన్ అండ్ యూరి. సో అన్నీ నార్మలే. మన షాప్ కీపర్ అతనైతే చెప్తున్నాడు, మా సిస్టర్ని నేను ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాను అండ్ నేను ఇప్పుడు ఆర్మీలో వెళ్ళి జాయిన్ అవ్వబోతున్నాను, ఇవన్నిటికీ కారణం నువ్వే, థ్యాంక్ యూ సో మచ్. మన హీరోయిన్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సో హీరోయిన్ స్కూల్కి వెళ్తున్న టైం ఇది. వాళ్ళ డాడ్ చెప్తున్నాడు, చూడరా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు ఈ డాడ్ ఉన్నాడు, సపోర్ట్ ఇస్తాడు, మర్చిపోకు సరేనా. ఓకే డాడీ, నేను స్కూల్కి వెళ్తున్నానని చెప్పి స్కూల్కి వెళ్తుంది. సో స్కూల్లో వెల్కమ్ చేయడానికి ఒక టీచర్ని చూపిస్తున్నారు. ఎవరని చూస్తే ఫస్ట్లో ఉన్న టీచరే, ఈమె మళ్ళీ రీజాయిన్ అయ్యింది. సో తనైతే హ్యాపీగా ఉంది. కొత్త క్లాస్, కొత్త స్టూడెంట్స్ అండ్ రీనేమ్ చేయబడ్డ స్కూల్ అన్నీ హ్యాపీగానే వెళ్తుంది. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటని చూస్తే ఇద్దరు ట్విన్స్ అంట కొత్తగా స్కూల్లో జాయిన్ చేశారు అని అనౌన్స్మెంట్. వాళ్ళ ఇద్దరైతే చూస్తున్నారు వాళ్ళ ఫోన్లో ఏదో ఒకటి. ఏంటని చూస్తే మన సైకో రిన్ అయితే పిరమిడ్ గేమ్ ఒకటి స్టార్ట్ చేసి ప్లే చేసి చాలా చేసి ఉంటుంది కదా. సో ఆ గేమ్ని మళ్ళీ ఆడదామా అని చెప్పేసి వీళ్ళిద్దరూ క్లాస్ రూమ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది మన హీరోయిన్ ఉంది కదా, సేమ్ ఆ క్లాస్ రూమ్లోకే. మన హీరోయిన్ అయితే చూస్తుంది, ఆహా మళ్ళీ స్టార్ట్ చేశారా ఏంటి, రిన్ వెళ్ళింది ఇప్పుడు ఈ రెండు సైకోనా అనేలా. అండ్ దీంతో పాటు ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చేలా మన సైకో రిన్ అయితే అక్కడికి ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తుంది. అండ్ దాన్ని చూసి మన హీరోయిన్ షాక్ అయ్యేటట్టు కూడా ఈ డ్రామాని అయితే ఎండ్ చేస్తున్నారు.
అండ్ గైస్, నేను మీ దగ్గర స్టార్టింగ్లో అడిగాను కదా, ఛానల్ నేమ్ అయితే మిస్ మెలోడీ టాకీ అని పెడదామా, లేకపోతే ఓల్డ్ నేమ్ తెలుగు టాకీస్లోనే కంటిన్యూ చేద్దామా? ప్లీజ్ ఒక కమెంట్ అంతా ఇవ్వండి, మర్చిపోవద్దండి మరి. అండ్ అలానే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఎట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.